ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషము. దేవుడు మరొకసారి సహోదరుని ప్రేమించి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క మంచి చక్కటి అనుకూల సమయంలో వారు కలిగి ఉన్నటువంటి యొక్క గృహ కూడికలో దేవుడు వారితోనూ వారి కుటుంబాలతోనూ మీతోనూ నాతోనూ మనందరితో కూడా దేవుడు మాట్లాడినట్లుగా నిజంగా అలాంటి ఒక ఆశతో కలిగి ముందుకు సాగిపోదాం. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు మన దేవుడు. ఏదైతే వెతుకుతూ ఉంటామో దానినే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆసక్తితో వాక్య సంబంధమైనటువంటి జీవమును వెతుకుతున్నామా దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లేదా కాసేపు నిద్రను వెతుకుతున్నామా దాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా ఏది కావాలో అది అనుగ్రహించేటువంటి దేవుడే మన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోక సంబంధంగా లేము గనుక ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు గనుక ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని ఆశించుద్దాం. దయచేసి మీకు తెలీదు, అనేక మార్లు మీరు నిగ్రహించుకొని వాక్యమునందు ఏకాగ్రతతో దానిలో ఉన్న జీవాన్ని పట్టుకుందామని మనం అనుకుంటాము. కానీ అనేక పర్యాయాలు మనకు తెలియకుండా ఏదో పక్కవారి ద్వారానో పిల్లల ద్వారానో ఫోన్ల ద్వారానో ఏదో ఒక రూపంలో దుష్టుడు మిమ్మల్ని కదిలించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దయచేసి వాడి పన్నాగాలు మీరు గుర్తుపట్టండి. వాడిని ఎల్లవేళలా మీరు నియంత్రించండి, గెలిచే ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఆమేన్. చాలా మంచిది. మన సమయాన్ని దేవుని యొక్క లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం నుంచి గమనించాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం నుంచి గమనించుదాం. వెనుకున్న వారికి నా స్వరం వినపడుతుందా? చాలా మంచిది. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్సరాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించును. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయాను. డాలు మోయివాడు తనకు ముందుగా నడవగా ఆ ఫిలిస్తీనుడు బయలుదేరి దావీదు యుద్ధకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపపసి అయి ఉండడం చూచి అతన్ని తృణీకరించును. ఫిలిస్తీయుడు, కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యముల అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోటే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ సహాయ విషయమై అందరూ కూడా ఏకీభవించండి. ప్రతి ఒక్కరి మీ హృదయంలో చేయబడుతున్న ప్రార్థనతో ఏకీభవించండి. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, దయచేసి నీవు ఈ సమయంలో మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాను. నీ మాటలు మనుష్యుల మాటల వంటివి కావు, నీ ఆలోచనలు మనుష్యుల వంటివి కావు నాయనా.
ఉన్నతమైనటువంటి ఆలోచనలు, తలంపులు కలిగిన వాడవు. ఉన్నతమైన రీతిలో నీ మాటల చేత మాలో జీవాన్ని కలిగింపజేయమని, నీ మాటల ద్వారా మమ్మల్ని జీవింపజేయమని ప్రార్థిస్తా ఉన్నా. ప్రభువా, నీవే మా మధ్యలోనికి దిగిరమ్మని, వాక్శక్తిని, యుక్తమైనటువంటి ఆత్మను, బోధింపదగినటువంటి ఆత్మను, గ్రహింపు శక్తిని నీ పరిశుద్ధాత్మ యొక్క ఆవరణములు ఈ స్థలంలో మీరు కలిగింపచేయండి ప్రభు. ఆయన ఈ మాటల వలన ఇక్కడ సమకూర్చబడిన నీ ప్రియమైనటువంటి ఈ పిల్లలు, ఈ గృహమును, ఈ గృహస్థులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మా అందరిలో కూడా నీ ఉత్పత్తి చేయాలనుకున్నటువంటి ఆ మార్పులను, ఆ ఆదరణలను నీవే కలిగింపచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది, సంతోషము. చదవబడినటువంటి లేఖనాన్ని కోసం మనము గమనించినట్లయితే ఇక్కడ మనందరికీ తెలుసు, చిన్నపిల్లల యొక్క బైబిల్లో కూడా ఈ విషయాన్ని పదే పదే మనం చూస్తూ ఉంటాం కదా. ఇదే స్టోరీ అయ్యా, దావీదు మరియు గొలియాతు స్టోరీ కదా. ఈ దావీదు మరియు గొలియాతు సంబంధించినటువంటి ఈ విషయాల్లో దేవుడు అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలు దాచి ఉంచాడు. ఇక్కడ మనం చదివిన లేఖన భాగం నుండి చూస్తే గనక ఎవ్వరు కూడా ఆ గొలియాతును చూసిన తర్వాత అతనితో యుద్ధం చేయడానికి ఎవరు ముందుకు రాలే. ఎవరికి ఆ ధైర్యం కలగడంలా. అతని దేహదారుఢ్యము, అతని యొక్క కండబలాన్ని చూసి ప్రతి ఒక్కరూ భయపడుతున్నటువంటి సందర్భం అది మనందరికీ తెలుసు. కానీ అక్కడ అతను నిలబడటం మాత్రమే కాదు, అతడు చేసేటువంటి వికటాటహాసముతో కూడుకున్న మాటలు ఇజ్రాయేలుల దేవుణ్ణే కానీ, ఇజ్రాయేలుల ప్రజలనే కానీ, వాళ్ళ శక్తినే కానీ పూర్తిగా ఎన్నిక చేయబడలేనిది, దీనితో ఇక ఏది కాదని, ఇక వీరు ఖచ్చితంగా ఓడిపోయేది వారేనని, తమను జయించలేనటువంటి ఉద్దేశం చేత అక్కడ వారి పరిస్థితి కేవలం ఓటమి మాత్రమే కాదు, అవమానము మరియు నిందాస్పదమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడతా ఉంది. అలాంటి సందర్భంలో దేవుని యొక్క పారాడాక్స్ గురించి మనం చాలాసార్లు కొన్ని మాటలు విన్నాం. దేవుడి యొక్క ప్రతి కార్యం కూడా ఒక పారాడాక్సే. అట్లాగే ఇక్కడ ఒక అద్భుతమైన ఒక పారాడాక్స్ కనబడతా ఉంటుంది. ఇది ఎవరెవరైతే యుద్ధాలు చేయడానికి బాగా నైపుణ్యంలో కలిగి నేర్చుకున్న వారు ఉన్నారో అలాంటి వారి వలన కానటువంటి యుద్ధాలు ఒక చిన్న వ్యక్తి చేత, చూడడానికి చాలా చిన్నవాడిగా ఉంటాడు, దేహదారుఢ్యం కూడా పెద్దగా ఉన్నదేమీ కాదు, కానీ అలాంటి ఒక వ్యక్తి చేత దేవుడు ఒక గొప్ప కార్యాన్ని ప్రజల మధ్యలో చూపించాలని ఆశపడ్డాడు. ఆయన ఆ దావీదు నెమ్మదిగా రాజు అయినటువంటి సౌలు దగ్గరకు వచ్చి, ఇక అక్కడ బాగా గట్టిగా విర్రవీగుతున్నటువంటి ఆ గొలియాతును చంపడానికి ఎవరు ముందుకెళ్ళడం లేదు. కానీ ఆ శత్రువు మన పొలిమేరల దగ్గరకు వచ్చి, మన దగ్గరకు వచ్చి మనల్ని అవమానపరుస్తున్నటువంటి మాటల విషయంలో, ఇదిగో నేను ముందెళ్ళాలని ఆశపడతా ఉన్నాను, కాబట్టి నన్ను పంపించండి. ఆయన నన్ను చూస్తే ఎవరికి కూడా ధైర్యం కలగదు, పంపించాలన్నటువంటి ఆలోచన కలగదు. ఇలాంటి సమయంలో అందరూ కూడా ఆయన్ని హెచ్చరించవలసింది హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే, అసలు నిజంగానే మన రాజ్యంలో సైనికులలో చాలా ఉన్నతమైన బలం కలిగిన వారు, నైపుణ్యం కలిగిన వారే జయించలేకపోతున్నారు, భయపడుతున్నారు, నువ్వెళ్ళి ఏం చేస్తావయ్యా అనేటువంటి మాటలు ఖచ్చితంగా చాలా మాటలు వినుండొచ్చు. ఆయన రాజైన సౌలు కూడా తన మట్టుకు తనకు ఎలాంటి హెచ్చరికల వల్ల ఆ హెచ్చరికలు కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం చదివిన చూసారు లేఖనము 38వ వచనం అనుకుంటా, జాగ్రత్త చూడండి. 38వ వచనం నుంచి మీరు చూస్తే కనుక ఇక చెప్పవలసిందంతా చెప్పారు. ఇక నువ్వు వెళ్తే నువ్వు తిరిగి వచ్చేదేమీ లేదు, నువ్వు యుద్ధం అనుకుంటూ ముందుకు వెళ్తున్నావు. కానీ ఆయన ఉన్నటువంటి హైట్కి తన కాలుతో ఇటు తంతే నువ్వు ఎగిరి చచ్చిపోతావేమో అనేటువంటి మాటలు కూడా, ఆ స్థాయి మాటలు విని అంత అయిపోయాక వీడు వెళ్తాడు కానీ ఇక మళ్ళీ తిరిగి రాడు, ఇక చనిపోతాడులే అనుకున్న సమయంలో ఇక అతన్ని ముందుకు పెట్టి అతన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. జాగ్రత్త వినాల, యుద్ధానికి ఇతన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. యుద్ధానికి సిద్ధపరిచేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరైనా యుద్ధానికి ఉత్తి చేతులతో వెళ్ళరుగా, ఏదో ఒక ఆయుధాన్ని పట్టుకొని వెళ్తారు. ఆయుధాలతో పాటు ఎదుటి వ్యక్తి శత్రువు చేసేటువంటి ఆ యొక్క అటాక్ పైన, అంటే అతను చేసేటువంటి పండగల పైన తప్పించుకోవడానికి ఏదో ఒకటి అడ్డుగా నిలబెట్టుకోవడానికి మరికొన్ని ధరించుకొని మరీ వెళ్తారు. అయితే జాగ్రత్తగా గమనించాలి, దావీదు దగ్గరికి సౌలు వచ్చి సౌలు యొక్క
ఏది? ఎవరిదో పక్కడిది కాదు, జాగ్రత్త వినాల. ఎవరిది? రాజుగారి. సౌలు యొక్క శిరస్త్రాణము, రాజుగారి యొక్క ఆయుధాలు రాజుగారివే నేరుగా ఎవరికి అప్పచెప్పబడతా ఉన్నాయి? దావీదుకి అప్పచెప్పబడుతుంది. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించదు? సైన్యం అన్నాక చాలా మంది ఉంటారు, దాంట్లో అరే లీస్ట్ మనలో చాలా తక్కువ హైట్ ఉన్నవాడు ఎవడరా చూసుకొని వెతికి దాంట్లో అత్యంత చిన్నగా ఉన్నవాని యొక్క శిరస్త్రాణము, వారి యొక్క ఢాలో, వాడి ఖడ్గమో, వారి ఆర్మర్ అంటే తెలుగులో ఏమంటారు, కవచమో ఏదో తీసుకొచ్చి వాడికి పెట్టచ్చు. మనమందరం బైబిల్లో చూసాము. ఏది? సౌలు కూడా చిన్న వ్యక్తి కాదు. ఇశ్రాయేలు ప్రజలు నిలబడుతుంటే వారందరి భుజముల కంటే ఎత్తైన భుజములు కలిగినోడు. ఖచ్చితంగా 6 అడుగులు అందగాడే. కరెక్టేనా? ఏదో తక్కువ హైట్ ఉన్న వాళ్ళందరినీ కొంచెం పట్టుకొచ్చి పెడితే బాగుండు. కానీ ఆయన ఎన్నిక చూడండి, సౌలువే తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేశారు. వేశారు, పైన హెల్మెట్ పెట్టారు. హెల్మెట్ అంటే ఇది శిరస్త్రాణం. అది ఎలాంటిది? అది మంచి రాజుదంటే ఎలా ఉంటుంది తెలుసా? మిగిలిన సైనికులకు వాడినటువంటి మెటీరియల్ ఉండదు. చాలా మంచి నాణ్యత కలిగినటువంటి బలమైన మెటీరియల్తో బరువుగానే ఎట్లాంటి ఖచ్చితంగా దెబ్బను అది తట్టుకోగలిగే రీతిలో తయారు చేయబడింది. అలాంటిది పెట్టారు. పెట్టగానే పాపం ఈయన ఉండేది 5 అడుగులు. ఈయన పైన ఆ హెల్మెట్ పెట్టగానే ఇంకొన్ని ఇంచులు దిగాడు. పైనుంచి మరికొన్ని కవచాలు పెట్టగానే ఇంకొంచెం దిగాడు. పాపం అన్ని ధరింపు చేశాక మనిషి కనబడ్డం లేదు ఇక. ఎందుకంటే ఆ పెట్టబడి వేయబడినటువంటి ఆ అస్త్రాలలోనే ఎక్కడో మనిషి దాక్కొని ఉన్నాడు ఎలక మాదిరిగా. తీసి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవన్నీ చూసి ఎట్టకు వేసేవాడు నవ్వుతున్నాడు, చూసేవాడు నవ్వుతున్నాడు. ఈయనకు కూడా అర్థమైపోయింది ఏమని, ఇదేదో మనకు సంబంధించిన ఆయుధాలు కావివి. మంచిగా వినాలయ్యా. ఏ ఆయుధాలతో అయితే ఈ లోకంలో ఒక మంచి బాగా బలం కలిగినటువంటి ఒక సైనికుని ఎదుర్కోవడానికి ఎంత నాణ్యమైనటువంటి ఆయుధాలు కావాలో ఆ ఆయుధాలే నీకు ఇస్తుంటే ఆయన అంటాడు, నాకు ఈ వాడుకలేవయ్యా, ఎందుకు ఇవి నాకు కుదరదయ్యా. అసలు బేసికల్లీ నేను ఎప్పుడు యుద్ధం చేయలేదు, ఒకవేళ యుద్ధానికి వెళ్ళినా ఇదిగో ఇలాంటి ఆయుధాలతో నేను ఎప్పుడు యుద్ధం చేయలేదయ్యా. మంచిగా వినండి. కొన్ని ఆయుధాలు నాకు అప్పచెప్పబడ్డాయి, నాకు వద్దివి అంటున్నాడు. ఈయన వద్దన్న ఆయుధాలు బలమైనవి కావా, నాణ్యమైనవి కావా, శక్తి కలిగినవి కావా, శత్రువుల యొక్క దాడిని తట్టుకోగలిగినవి కావా, ఖచ్చితంగా నిలబడగలిగేవి. కానీ ఈ ఆయుధాలు నాకు వాడుకలేదు. నేను చేసేటువంటి నా యుద్ధ ప్రణాళికకి ఈ ఆయుధాలు సరిపోవట్లేదు. కరెక్టేనా? తర్వాత చూడండి, తర్వాత ఇక్కడ 45వ వచనంలో చూడండి, దావీదు అంటాడు, దావీదు మంచిగా వినండి, ఇక్కడ కత్తిస్తే వద్దన్నాడు, శిరస్త్రాణం ఇస్తే వద్దన్నాడు, ఈటలు ఇస్తే వద్దన్నాడు, బల్యాలు వద్దన్నాడు, కవచాలు వద్దన్నాడు, అన్నీ వద్దనుకున్నాడు. కానీ ఇతడికి అవతలగా ఈ యుద్ధంలో ప్రత్యర్థిగా నిలబడిన వాడి యొక్క ఆయుధాలను గురించి దావీదు అంటాడు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ యుద్ధములో ఇరుపక్షాల వారు వాడుతున్నటువంటి యుద్ధం యొక్క ఆయుధాలను చూడండి. ఈరోజు మన అంశం కూడా ఇదే, ద వెపన్స్ ఆఫ్ వార్. ఏంటయ్యా? వెపన్స్ ఆఫ్ వార్ అంటే యుద్ధంలో ఉండే ఆయుధాలు, యుద్ధ ఆయుధాలు. కరెక్టేనా? యుద్ధంలో వాడబడుతున్నటువంటి ఆయుధాలను గురించి ఈరోజు నేను మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించాలని కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొచ్చాను. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం పెరిగింది. చూస్తున్నారా న్యూస్? చాలా తీవ్రతరమైన స్థాయికి వచ్చేసింది. వారు F-16 యుద్ధ విమానాలు వాళ్ళు వాడడము, ఇండియా వాళ్ళు మరికొన్ని వాటితో వాటిని వెంబడించడము, వాటిని పేల్చేయడము, కూల్చేయడము, ఒక విపరీతమైన తీవ్రస్థాయి యుద్ధం అనేది ఇప్పుడు ఏర్పడిపోయింది. అట్లాగే ఎవరైనా సరే యుద్ధం చేయాలంటే వారి వైపున కొన్ని ఆయుధాలు ఉండాలి, ఇటువైపున కొన్ని ఆయుధాలు ఉండాలి. అన్ని దిక్కుల ఆయుధాలు వాడబడుతూ ఉంటేనే అక్కడ సంపూర్ణమైన యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యుద్ధంలో మీరు గమనిస్తే నిజంగా చెప్పాలంటే గొలియాతు వాడుతున్నటువంటి యుద్ధ ఆయుధాల కన్నా దావీదు యొక్క యుద్ధ ఆయుధాలే నాణ్యమైనవి, బలమైనవి. ఏవి? సౌలు మొట్టమొదటిగా ఇవ్వడానికి ఇష్టపడ్డటువంటివి. కరెక్టేనా? కానీ ఏదైతే అవతల వ్యక్తి యుద్ధము ఏ ఆయుధాలు పట్టుకొని వస్తున్నాడో దానికి తగిన ఆయుధాలతో ఈయన వెళ్ళాల్సి ఉండేది. అంతేనా? ఇప్పుడు నా ఎదురుగో ప్రత్యర్థి ఉన్నాడయ్యా, నా ఎదురుగో ప్రత్యర్థి ఉన్నప్పుడు అతడు ఏం చేస్తానంటే గన్ను పట్టుకొని వచ్చాడు, నేను కర్ర పట్టుకొని పోతున్నా, కుదురుద్దా? కుదరదు.
నా ఎదురుగా వచ్చేవాడు ఒక పెద్ద ఖడ్గం పట్టుకొని వస్తున్నాడు, నేను ఉత్తు చేతులతో వెళ్తా ఉన్నా, కుదురుద్దా? కుదరదు. అంటే ఈ ఆయుధాల విషయంలో ఎదుటి ప్రత్యర్థి యొక్క ఆయుధాలకు తగినటువంటి శక్తి కలిగినటువంటి ఆయుధాలు మన దగ్గర ఉండాలి. కరెక్టేనా? కానీ దావీదు సెలక్షన్ చేసుకుంటున్న ఆయుధాల యొక్క విధానాన్ని చూడాలి. ఏదైతే సౌలు పెడతా ఉన్నాడో, ఇదొద్దు, నాకు ఈ శిరస్త్రం వద్దు, నాకు వాడుకలేదు, నీ ఖడ్గమొద్దు, నాకు వాడుకలేదు, నీ యొక్క డాలొద్దు, నాకు వాడుకలేదు, నీ కవచమొద్దు, నాకు వాడుకలేదు, ఇవేవి కూడా నాకు వాడుకలేవు కనుక ఇవి తీసివేయు. మరి ఏం కావాలి నీకు? ఏమేం కావాలి? ఒక వంగిపోయిన ఒక కర్ర, అంటే వంక టింకరగా ఉండే ఒక కర్ర కావాలి. లోయలో వాగుల్లో తిరిగేటువంటి నీళ్ళల్లో ఉండేటువంటి దాంట్లో తీయబడిన ఒక 5 నున్నటి రాళ్ళు కావాలి. పోనీ రాళ్ళైనా పదును వెళ్ళేవా? కావు, నున్నగా ఉండేవి, పెట్టుకుంటే మసాజ్ చేసినట్టుగానే ఉంటుంది, నున్నటి రాళ్ళు కాబట్టి, అంతేనా? తర్వాత ఆ రాళ్ళు విసరడానికి ఒక వడిసె కావాలి, అంతేనా? ఈ మూడింటితోనే ముందుకెళ్తా ఉన్నాడు ఆయన. జాగ్రత్తగా వినాలా అయ్యా. భౌతికంగా మీరు చూసినటువంటి ఈ కోణం ఏదైతే ఉందో, దీన్ని ఒక్కసారి ఆత్మీయంగా ఒక్కసారి మలిచేద్దాం. ఈ భౌతికమైన విషయాలన్నిటినీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలు ఒకసారి మలిచి చూసే ప్రయత్నం చేద్దాం. దేవుడి యొక్క ప్రవక్త చాలా చోట్ల అంటాడు, గొలియాతు ఈ రోజున శత్రువుకి సాదృశ్యం. కరెక్టేనా? ఎక్కడ శత్రువు? నీలో శత్రువు, నీ కుటుంబంలో శత్రువు, నీ సహవాసంలో శత్రువు, నీ సమాజంలో శత్రువు, అన్ని చోట్ల ఉండేటువంటి శత్రువు ఈ రోజున గొలియాతులా కనబడుతూ మన పైన దాడికి వస్తూ ఉన్నాడు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? అయితే దాడికి వస్తున్నటువంటి ఆ శత్రువు ఏ ఆయుధాలతో మనపైకి వస్తున్నాడో, వాడిని ఎదుర్కొనేప్పుడు మనం ఏ ఆయుధాలు వాడుతున్నామో ఇక్కడే మన ఎన్నిక ఆధారపడి ఉన్నది. మనము తృణీకరించబడిన సౌలుమా, ఎన్నిక చేయబడి నిత్యము నియమించబడిన రాజ్య కొనసాగింపుగా నియమించబడిన దావీదులమా ఇక్కడ కనబడిపోతుంది. కరెక్టేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను, మంచి వినాలి, జాగ్రత్తగా. ఇప్పుడు జాన్ గారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఏం చేశాడంటే విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకొని నన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు. లేదా నన్ను ఏదో ఒక దొంగ కేసేసి నన్ను దొంగ కేసులో ఇరికిద్దామని చూస్తున్నాడు. వింటున్నారా? మీకు అర్థమవుతుందిగా? అదొక సందర్భం, ఉదాహరణ. కరెక్టేనా? తర్వాత ఇగో వీడు 2 పేర్లు కలిగిన వాడు పీటర్ పాల్ కట్టున్నాడు. వీడు ఎల్లవేళ నాకు నష్టాన్ని కలగజేస్తా ఉన్నాడు, ఎప్పుడు ఇరుకులు ఇబ్బందులు కలగజేస్తా ఉన్నాడు. నన్ను ఎప్పుడు చూసినా నన్ను నాశనానికి తీసుకెళ్ళడానికే ఇష్టపడుతున్నాడు వాడు. అప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఈ పిల్లలు ఎవరు, ఇద్దరు గోళ్ళు గెలుకుంటే వీళ్ళిద్దరు చూసారా, వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే నాకు చిన్న సలహా ఇచ్చారు. ఏమని? పోలీస్ కేసు పెట్టు. ఏంది? పోలీస్ కేసు పెట్టు, లేదా 10 మందిని పిలిపించి పంచాయతీ పెట్టించు. మీరు వింటున్నారా? అంటే శత్రువు యొక్క దాడి నా పైకి జరుగుతున్నప్పుడు నా పక్షాన నేను వాడవలసిన ఆయుధాల విషయంలో నా ఎన్నికను బట్టే నా ఎన్నిక ఏమైందో అర్థమవుతా ఉంది. నా మాట వింటున్నారా? శత్రువు దాడి ఖచ్చితంగా దేవుడు ఎన్నిక చేయబడిన ప్రతి ప్రజలపైన ఉంటుంది. నువ్వు అన్నా అనకపోయినా, ఆరోగ్య రీతి కావచ్చు, కుటుంబ రీతి కావచ్చు, సమాజ రీతి కావచ్చు, వ్యక్తిగత స్థాయిలో వచ్చు, నీ పైన దాడి ఎల్లవేళ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దాడి జరగకపోతే దుర్భిక్షకులము. కానీ ఆ దాడిలో, ఆ యుద్ధములో మనం వాడేటువంటి ఆయుధాలను బట్టే మన ఎన్నిక, మన యొక్క బీజం అర్థమవుతుంది. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు వీళ్ళిద్దరు ఇచ్చిన సలహా ఉంది, బాగుంది కదా వినడానికి. ఈ సలహా ఎట్లా ఉంటుందంటే సౌలు గారు ఇచ్చిన ఆయుధాలు లాంటి సలహాలు ఇవి. కరెక్టేనా? రై వాడు ఎంతో వాడు గొలియాతురా, ఈ సమస్య పోవాలంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఎక్కాల్సిందే. ఏంటది? మళ్ళీ వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే, నాకు పోలీస్ స్టేషన్కి నాకు సంబంధమే లేదు బ్రదర్, అసలు అట్లాంటి సలహా నేను ఇవ్వను బ్రదర్. అంటే మెసేజ్లోనే, అయ్యో మీకు తెలియదమ్మా, నేను చెప్తాను చూడండి. అంటే మన ముందు పెట్టబడిన శ్రమలను, మన ముందు పెట్టబడిన ఇరుకులను, ఇబ్బందులను ఎదుర్కొని జయించడానికి నువ్వు వాడే ఆయుధాలను బట్టి నీ ఎన్నిక కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా అవుననో కాదనో, తెలుసో తెలియకో, పొరపాటు చేతనో అలవాటు చేతనో ఎల్లవేళ సౌలు యొక్క సామగ్రిని పట్టుకొని యుద్ధాలు చేశారు. నా మాట వింటున్నారా?
సౌలు యొక్క సామగ్రిని పట్టుకుని యుద్ధాలు చేశారు. కానీ ఇది మా వాడుకలో లేవు అని పక్కన పడేయగలిగేటువంటి స్థాయిలోనికి రాగలగడం రావాలయ్యా. సమస్యలు లేకుండా ఎవడు ఉంటాడు? ఎవడు ఉండడు. ఏ కుటుంబం ఉంటుంది? ఏ కుటుంబం ఉండదు. కానీ ఆ సమస్యలను ఎదుర్కొనడం కొరకై నువ్వు వాడుతున్న ఆయుధాల యొక్క నిర్మాణాలు చూస్తూ ఉంటే, ఏ ఆయుధాలవి? లోకంలో వచ్చే శత్రువుని జయించుటకు లోక సంబంధమైన ఆయుధాలు వాడాలని సౌలు లాంటి వాడు ఎలాగ నిర్ణయించుకున్నాడో ఈ రోజున వర్తమానాన్ని నమ్మిన ప్రజలు అలాగే చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు సమస్య వచ్చిందనుకో, లోకంలో ఉన్నవాడు ప్రతిస్పందించినట్టే ప్రతిస్పందిస్తాం. లోకంలో ఉన్నవాడు యుద్ధం చేస్తున్నట్టే మనం యుద్ధం చేస్తాము. కరెక్టేనా? ఈ లోకంలో ఉన్నవాడు ఎలా చేస్తాడో డిట్టో. కాకపోతే చేసేటప్పుడు మధ్యలో అక్కడక్కడక్కడక్కడ మనం క్రైస్తవులను చూపించుకోవడం కోసం మాత్రము చిన్న చితక వాక్యము, చిన్న చితక ప్రేమలు అరకొరగా చూపించి మన యుద్ధం న్యాయమైందని చూపించుకునే ప్రయత్నం చేస్తాం. నేను చెప్పింది కరెక్టేనా? ఎస్ ఆర్ నో? యుద్ధ ప్రతిపాదిక అంత తప్పే. కానీ మధ్యలో కొన్ని చోట్ల వాక్యము, మధ్యలో కొన్ని చోట్ల ప్రేమ కనపరిచి మన యుద్ధం న్యాయమైందని కనపరుచుకుంటాం మనం. కానీ సర్వోన్నతుడికి తెలుసు మనం చేసిన యుద్ధం ఎలాంటిదన్న విషయం. నా మాట వింటున్నారా? ఎందుకో మన ప్రత్యర్థి యొక్క ఆయుధాలకి మన యొక్క ఆయుధాలకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లే. నా మాట వింటున్నారా? మీకు అర్థమవుతుందా? ఎట్లా మ్యాచ్ అవ్వట్లేదంటే దావీదు గొలియాతు జరిగినట్టు జరగట్లేదు. దావీదు యొక్క ఆయుధాలకు గొలియాతు యొక్క ఆయుధాలను చూడండి, రెండు వేరువేరుగా ఉన్నాయి. కరెక్టేనా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను చెప్పేదాన్ని ఇంకొంచెం మీ లోతుల్లో మీ హృదయంలో చోటు చేసుకోవడం కోసం. ఈ కాల గడియ వర్తమానికుల కుటుంబంలో సాతాను గాడు ఒక దాడి చేశాడు తన కుమార్తె ద్వారా. తన కుమార్తెను దుష్టుడు ఏ విధము చేతనైనా సరే పట్టాలని రాక్ అండ్ రోల్ మ్యూజిక్ ద్వారా తన కుమార్తె కూడా దాడి చేశారు. ఎస్ ఆర్ నో? చేసినప్పుడు ఈ దాడిని ఎదుర్కోవడానికి ఈయన వాడినటువంటి ఆయుధాల సంఖ్య చూడాలా, ఈయన వాడిన ఆయుధ పద్ధతి చూడాలా, ఈయన వాడినటువంటి ఆయుధ యుద్ధ విధాన ప్రతిపాదికలు చూడాలా. విచిత్రంగా ఉంటాయి. కరెక్టేనా? నీ పిల్లోడో నీ పాపో అట్టగే రాక్ అండ్ రోల్ మ్యూజిక్ పట్టుకుందనుకో, ఖచ్చితంగా 4-5 కర్రలు బరిగిలు ఇరిగిపోతాయి. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇంకేం జరుగుతుందయ్యా? ఇంకేం చేస్తారు? ఇంకేం చేసి మార్చే ప్రయత్నం చేస్తారు? అరే ఏదో సౌలు లాంటి ఏదో శిరస్త్రణము, సౌలు లాంటి ఏదో ఒక పెద్ద బల్లెమో ఈటో కత్తో ఏదో ఒకటి వాడడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆయన ఇది మాకు వాడుకలో లేదు అని కొన్నిటి తృణీకరించి కేవలము ఏ యుద్ధోపకరణము చేతైతే, ఏ వెపన్ చేతైతే, ఏ ఆయుధము చేతైతే యుద్ధాన్ని చేయాలో గడియ వర్తమానికి దాంతో చేయడం వల్ల గెలిచాడు ఆయన. నా మాట మీకు అర్థమవుతుందా? సరే, మీకు బైబిల్లో ఒక లేఖనం చూపిస్తాను. 2 కొరింథీ పత్రిక తీయండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనించండి. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకువ గలవాడనై ఉన్నట్టు ఎదుట లేనప్పుడు మీ ఎడుల ధైర్యము గలవాడనై ఉన్నట్టు నేను మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. జాగ్రత్తగా ఇక్కడ నుంచి శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మల్ని గురించి కొందరు అనుకొనుచున్నారు. కారా అట్టి వారి ఎడల గాని చూపకుండానట్లు బతిమాలు కొనుచున్నాను, నడుచుకొనుచున్నాను. జాగ్రత్త విన్నారా? ఇక ఇక్కడే అత్యంత ప్రాధాన్యమైన విషయం చెప్తాడు. మనము శరీర ప్రకారము నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మీరు వింటున్నారా? నడుచుకునేది శరీర ప్రకారంగా ఈ భూలోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైన విషయాల్లో. కానీ మన యుద్ధము శరీర ప్రకారంగా జరగదు. మనం చేసే యుద్ధము వ్యత్యాసంగా ఉంటుంది. అన్నమాట విన్నారుగా? మనం చేసే యుద్ధము చాలా వ్యత్యాసంగా ఉంటుంది. బ్రహ్నం గారు కూడా చాలా వర్తమానం చెప్తారు లింకన్ గారి గురించి. ఎస్ఆర్నో? లింకన్ గారికి తన భార్యతో ఒక పెద్ద సమస్య వచ్చి పడినది. ఎస్ఆర్నో?
ఏమాత్రం ప్రేమించదు, ఎప్పుడు గొడవ పడతా ఉంటుంది, గయ్యాలిగా. కరెక్టేనా? ఆమె దేంతో యుద్ధం చేస్తుంది? వంట చేసే చెంచెలు, ఏంటది దాన్ని వడి కదా ఏమంటారు, కొల, చపాతీలు చేసే కొల. ఆమె యుద్ధం ఏమో అది. కరెక్టేనా? ఈయన దేంతో యుద్ధం చేశాడు? క్రికెట్ బ్యాటు, హెల్మెట్, చెప్పులు, దీంతోనా? ఎక్కడో చేస్తున్న యుద్ధంలో వ్యత్యాసం కనబడతా ఉంది. ఎవరిలోనైతే సాతాను కానీ వాడి యొక్క ఆత్మల ప్రభావాల యుద్ధాలు మొదలు పెడుతున్నారో వారి యొక్క యుద్ధం యొక్క ఆయుధాలు వేరు, దేవుడి యొక్క నిజ బీజము కలిగిన వారి యొక్క యుద్ధ ఆయుధాలు వేరు. ఈ ఆయుధాలలోనే నీ ఎన్నిక నా ఎన్నిక, నీ పిలుపు నా పిలుపు, నీ బీజము నా బీజము రెండు కనబడతా ఉన్నాయి. కరెక్టేనా? ఎప్పుడైనా ఎదుటోడి కోప్పడితే నువ్వు కోప్పడి, ఎదుటోడు తిడితే నువ్వు తిట్టి, ఎదుటోడు కొడితే నువ్వు కొట్టి, ఎదుటోడు ద్వేషిస్తే నువ్వు ద్వేషించి, ఎదుటోడు వెలివేస్తే నువ్వు వెలివేసి, ఎదుటోడు నీకు సంబంధం లేదని వాడు పలికితే నువ్వు పలికేవనుకో, ఎక్కడ మీ ఇద్దరు ఆయుధాల వ్యత్యాసం లేదు. ఇద్దరు దొందుతున్న ఆయుధాలే, రెండు సమానమైన ఆయుధాలు వాడబడుతున్నాయి అంటే సమానమైన గుంపే, ఒకటే గుంపుకు చెందినవారు అన్నట్టు. కానీ ఆయుధాల వ్యత్యాసం కనబడతలా. ఆయుధాల్లో వ్యత్యాసం లేని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దేవుని ఎన్నికలో ఎక్కడో పొరపాటు పడుతున్నారు. మీరు వింటున్నారా? అని అంటాడు, శరీర ప్రకారంగా నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయం మనం. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? అయ్యా నా మాట జరుగుతుంది అంటే దేవుని ప్రజలమైన మనము శరీర ప్రకారం యుద్ధం చేయమంటే దాని అర్థం ఏంటి? అంటే మనం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళకూడదా? పోలీస్ స్టేషన్లో వెళ్ళకూడదా? నాకు ఒక సలహా ఇవ్వండి అయ్యా. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల ఇదిగో మా పలానా ఒక యుద్ధాన్ని మేము గెలిచామని చెప్పి చూపించాడు ఒకటి, ఒక యుద్ధం. అయ్యా పోనీ ఎదుచోడు కొడుతున్నాడు కదని చెప్పి మనము కొడదామా, తిడుతున్నాడని తిడదామా? ఇలాగ చేయడం వల్ల మనం గెలిచిన సందర్భాలు చెప్పండి అయ్యా. ఎక్కడ కనపడదు? శరీర రీతిలో మనం చేసేటువంటి యుద్ధం వల్ల, శరీర రీతిలో మనం వాడే యుద్ధ ఆయుధాల వల్ల ఒక్క విజయం కలగలేదు ఇంతవరకు. నా మాట వింటున్నారుగా? కానీ దేవుడి యొక్క ప్రవక్త తన వర్తమానంలో చాలా చక్కగా చెప్తాడు. ఏమని తెలుసా? ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఆయన ఒక మాట అంటాడు. ఆ మాటను మీకు వినిపింపజేస్తాడు చూడండి. ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఆయన అంటాడు, we have the word for us all at this time. ఈ దినాల్లో అన్ని వేళలా దేవుడు మనకు ఒక వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇట్ హోల్డ్స్ ఫాస్ట్, అది బలంగా నిలబడగలుగుతుంది. డోంట్ గివ్ అప్, ఎన్నడూ కూడా దాన్ని పోగొట్టుకోబాక. పుట్ ఆన్ ద ఓల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆ రక్షణ కవచాన్ని మీరు ధరించండి అని అంటాడు. యూజ్ ఎవ్రీ వెపన్ హి హస్ గివెన్ us. use every gift at our disposal and look ahead with a joy అని అంటాడు. దేవుడు నీకు అనుగ్రహించిన వరాన్ని వాడు, దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుధాన్ని వాడు, కానీ మనుష్య రీతిగా అనుగ్రహించబడిన ఆయుధాలు వాడకూడదు. నా మాట వింటున్నారా? నువ్వు దేన్నైనా జయించాలనుకుంటున్నావా? సాతానుడైనా, నీ కుటుంబంలో కావచ్చు, నీలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా సరే నీకు తెలియకుండా ఆత్మ సంబంధంగా జరుగుతున్న ఈ గొప్ప యుద్ధములో నీవు వాడవలసిన ఆయుధాలు ఖచ్చితంగా దేవుడిచ్చిన ఆయుధాలే ఉండాల. ఆయన ఏ వేటినైతే నీకు ఆయుధాలుగా ఇచ్చాడో మొట్టమొదటిగా వాటిని గుర్తుపట్టాలి, అవే ఆయుధాలతోనే యుద్ధం చేయాలి, ఆ ఆయుధాలతోనే నువ్వు గెలవాలి. యుద్ధము చేసి గెలవడం ముఖ్యం కాదు, ఆ యుద్ధములో ఎలా గెలవాలా? నియమాలతో గెలవాలా. కరెక్టే కదా? యుద్ధములు నియమాలతోనే గెలిచి తీరాలి అని అంటాడు. యూజ్ ఎవ్రీ వెపన్, ప్రతి ఆయుధాన్ని వాడు. ఏ ఆయుధము? సౌలిచ్చే ఆయుధాలు కాదు. కరెక్టేనా? ఈ లోకం ఇచ్చే ఆయుధాలు కాదు. నా సమస్యలు పోగొట్టుకోవడానికి మేము పోలీస్ స్టేషన్ ఆశ్రయించాము. అసలు నీ ఎన్నిక పైన మాకు డౌట్. అసలు మాట విన్నారా? మేము ఆ సమస్యలు పోగొట్టుకోవడానికి పెద్దలను ఆశ్రయించాము, నీ ఎన్నిక పైన డౌట్ మాకు. మా సమస్యలు పోవడానికి మేము కత్తులు వాడాం, కర్రలు వాడాం, చేతులు వాడాం, బలాన్ని వాడాం. దేవుడు ఇచ్చింది వాడతలేం, మేము లోకం ఇచ్చిందే వాడాం, లోకంలో ఉండేవారు వాడిందే వాడాం. మన ఆయుధాల ఎంపికలోనే మన ఎంపిక ఆధారపడ్డది.
దావీదు నిజమైన దేవుడి ఎన్నిక కనుక తాను ఎన్నుకున్న ఆయుధాలు సౌలు లాంటివి కావయ్యా. కరెక్టేనా? సౌలు లాంటి ఎన్నికలు ఎలా ఉంటుంది తెలుసా? కన్ను పంటికి పన్ను లాంటివి ఉండేవి. కానీ దావీదు యొక్క ఆయుధాల ఎన్నిక వేరు. దావీదు యొక్క ఆయుధాల ఎన్నిక చాలా విచిత్రమైంది. అసలు క్రైస్తవుడి యొక్క యుద్ధంలో మనం చేసినంత యుద్ధమేగా, ప్రతి చోట యుద్ధమే. ఈ గొప్ప యుద్ధంలో ఏ ఏ ఆయుధాలు ఇవ్వబడ్డాయో, అసలు నీ చేతిలో ఆయుధాలు ఉన్నవో లేవో అన్న విషయాలు కూడా తెలియదు చాలా మందికి. అన్నమాట మీకు అర్థమవుతుందా? మనం ఆయుధాలు కలిగిన వారం అన్న విషయాన్ని మనకు తెలియకుండా మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసేది దుష్టుడి యొక్క అతిపెద్ద పన్నగం అంచాడు. మీకు కొటేషన్ పడ్డ దేవుడి యొక్క ప్రవక్త చెప్పిన మాటలు చూపిస్తాను చూడండి. అది అంచాడు అక్కడ, 62-0311 62-0311 ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫాట్. ఎన్నడూ పోరాడని ఒక గొప్ప పోరాటమైన వర్తమానంలో 400 పేరాలు అంటాడు. సీ హిస్ అటాక్, వాడి దాడిని చూడు. వాచ్, చూడుము. లిసన్ క్లోజ్, జాగ్రత్తగా వినుము. దిస్ క్లోజింగ్, హిస్ అటాక్ ఇస్ వాట్, వాడు దేని మీద దాడి చేస్తా ఉన్నాడు? డిస్బిలీవ్ గాడ్స్ వర్డ్, దట్స్ హిస్ అటాక్. దేవుడి వాక్యాన్ని నమ్మకుండా చేయుటయే వాడు చేసేటువంటి అత్యంత గొప్ప దాడి అది. తర్వాత అంటాడు, దేర్ కెన్ యు సీ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ వాస్ ఎవర్ ఫాట్. అక్కడ నువ్వు చూడగలుగుతున్నావా నీవు ఎన్నడూ పోరాడనటువంటి గొప్ప పోరాటం ఏమై ఉన్నదో అని అంటాడు. దేర్ ఇస్ ఓన్లీ 2 ఫోర్సెస్, అక్కడ రెండు శక్తులు ఉన్నవి. ఒకటి సాటన్, దయ్యము. 2 గాడ్, దేవుడు. అండ్ వాట్ ఈస్ సాటన్స్ వెపన్ అగైన్స్ట్ యూ? జాగ్రత్తగా వినండి. ఆయన ఏమన్నా తెలుసా? దావీదు అన్నట్టుగా నువ్వు కత్తితో వస్తున్నావు, ఈటతో వస్తున్నావు, డాలుతో వస్తున్నావు అని సాతాను గారి యొక్క గొలియాతు యొక్క ఆయుధాలు ఏమై ఉన్నవో దావీదు ఎలాగ చెప్పాడో అట్లాగే దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, సాతాను గాడు నీకు విరోధంగా వచ్చినప్పుడు, నీ పైన దాడి చేసినప్పుడు ఈ యుద్ధంలో వాడే ఆయుధాలు ఏంటో తెలుసా అని అంటాడు. ఈస్ ట్రై టు గెట్ యు డిస్బిలీవ్ యువర్ వెపన్. అంటే అసలు నీ దగ్గర ఆయుధమే లేదన్నట్టుగా నిన్ను భ్రమపరచడమే వాడి యొక్క ప్రధానమైన ఆయుధము. మన దగ్గర ఆయుధాలు ఉన్నదా అంటే మన ఆయుధాలు శక్తి కదా, మన ఆయుధాలు సంఘ బలం కదా, మన ఆయుధాలు మన కండబలం కదా, మన ఆయుధాలు మన డబ్బు కదా, మన ఆయుధాలు మన పేరు ప్రఖ్యాతలు కదా, మన ఆయుధాలు ఈ పోలీస్ స్టేషన్లు, పెద్దలు, కుల పెద్దలు, మత పెద్దలు, వీళ్ళు స్నేహితులు, వీళ్ళు కాదా. ఏవో కొన్ని ఆయుధాలు దేవుడు అనుగ్రహించాడు. అసలు ఇలాంటి కొన్ని ఆయుధాలు నీ యొద్ద ఉన్నవన్న విషయాన్ని నీవు నమ్మకం లేకుండా మర్చిపోయినట్లుగా చేయడమే సాతాను గారి యొక్క గొప్ప ఆయుధము. అదే అంటాడు చూడండి. అండ్ వాట్ ఈస్ సాటన్స్ వెపన్ అగైన్స్ట్ యూ? నీకు విరుద్ధంగా సాతాను యొక్క ఆయుధం ఏంటిది? ఈజ్ టు ట్రై టు గెట్ యు డిస్బిలీవ్ యువర్ వెపన్. నీ ఆయుధం మీద నీకే నమ్మకం లేకుండా చేయడమే. అంతేనా కదా? ఎదురు కత్తేసుకొచ్చాడు, నేను కత్తేసుకొచ్చా, పక్కోడు చెప్తా ఉన్నాడు, అరే ఆ కత్తి పుచ్చు పట్టింది ఆయన, నువ్వు కొట్టగానే ఊడిపోద్ది అన్నాడు అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది? కత్తి పట్టినప్పుడు కలిగినటువంటి ధైర్యము పక్కోడు చెప్తాడు ఏమని, ఒరే వాడి కత్తి స్టీల్ రా, నీ కత్తి కర్రదిరా, మళ్ళీ ఇది పాతదిరా, తుప్పు పట్టిందిరా, నువ్వు ఇట్లా పట్టగానే విరిగిపోద్దిరా అనగానే ఇప్పుడు యుద్ధంకి వెళ్తావా? అదే ధైర్యం ఉంటుందా? ఇదే సాధారణ గారు చేసేది. నీ చేతిలో దేవుడు పెట్టినటువంటి కొన్ని ఆయుధాలు ఉన్నాయి, వాటిని చూస్తావు ఏంటవి. ఆ కొన్ని ఆయుధాల విషయంలో నిన్ను అపనమ్మకంగా చేయడమే సాతాను గాడి యొక్క ఆయుధం. తర్వాత ఆయన అంటాడు చూడండి, హీ డిస్ఆర్మ్స్ యూ. వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఆయుధాలు లేని వాడిగా, ఏది ఖాళీ చేతులతో నిన్ను నిలబెట్టడమే వాడు చెయ్యాలనుకుంటే పని. డిస్ఆర్మ్ అంటే ఆయుధాలు ధరించుకోకుండా చేయడమే వాడి పని. లెట్స్ లిసన్ రియల్ క్వైట్ నౌ. ఇప్పుడు జాగ్రత్తగా నిశ్శబ్దంగా విందాం. ఇఫ్ హీ కెన్ గెట్ యూ టు డిస్బిలీవ్ యువర్ వెపన్ ఈజ్ ఈక్వివలెంట్ అంటే ఏంటో తెలుసా? వాడు గనక వాడి దగ్గర ఉన్న ఆయుధాలకి నీ దగ్గర ఉన్న ఆయుధాలు రెండు సమానమైనవి, లేదా వాడికంటే నీది తక్కువైనది అని నేను నమ్మించుటలో వాడు సక్సెస్ అయితే వాడు గెలిచినట్లే. అక్కడే మన అపజయం ఉన్నది. నా మాట వింటున్నారా? వాడి ఆయుధాల కన్నా మన ఆయుధాలు
గొప్పవన్న విషయాన్ని మనం మర్చిపోయి వాడికంటే మనవి తక్కువనియు వాడితో సమానమైనవనియు మనం గుర్తుపట్టగలిగి లేదా అలాంటి ఒక బ్రహ్మపరిచే స్థాయిలోకి తీసుకెళ్ళాలంటే వాడు గెలిచినట్టే అని అంటాడు. ఇఫ్ హీ గెట్స్ యూ టు బిలీవ్ దట్ యువర్ వెపన్ ఈస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, అంటే నీ దగ్గర ఆయుధం ఉంది కానీ ఏదో బలము కలిగినది కాదు, ఆ శత్రువు యొక్క ఆయుధం కంటే నీ తక్కువ శక్తి గల ఆయుధం అని నేను నమ్మించగలిగితే గనక వాడు గెలిచినట్లే. నీకు ఒక చరిత్రలో జరిగిన ఒక సందర్భం చెప్తా, జాగ్రత్తగా వినాలి. అరే నువ్వు రేపు దెబ్బలు తింటావు ఖచ్చితంగా, నన్ను చూడు. ఒక చరిత్రలో జరిగిన ఒక సందర్భం చెప్తా. మీకు మొనాలిసా పిక్చర్ తెలుసా? మొనాలిసా పిక్చర్ ఎంతమంది తెలుసు? మొనాలిసా పిక్చర్ తెలీదా? తెలుసుగా, ఎవరేసారు అది? లియోనార్డో డా విన్సీ. మంచిగా వినండి, ఎందుకంటే ఈ కొటేషన్ని దేవుడు ప్రవక్త పలుకుతున్నప్పుడు ఇది చదువుతుండగా నాకు అదే గుర్తొచ్చింది. లియోనార్డో డా విన్సీ అని ఒక పెద్ద చిత్రకారుడు, సైంటిస్ట్ కూడా. అతడే ఆ మోనాలిసా అనేటువంటి ఒక చిత్రపటాన్ని వేసింది. ఆయన విన్సీ అనే ఒక ప్రాంతంలో పుట్టి బయటకు వచ్చినాడు. ఆయన మంచిగా వినాల. పుట్టిన తర్వాత ఆయన చిన్నప్పటి నుంచి బాగా చాలా షార్పు, చాలా హై మైండెడ్. ఆయన కొంచెం పెరిగి పెద్దగైన తర్వాత విరోచియా అనేటువంటి ఒక మాస్టర్ దగ్గర 20 సంవత్సరాలు శిష్యరికం చేసి తన యొక్క ఆర్ట్ని కానీ నైపుణ్యాన్ని కానీ చాలా పెద్దగా పెంచుకున్నాడు. మంచిగా వినాల. పెంచుకున్న తర్వాత ఆయన ఇక నా జీవితంలో ఎప్పుడైనా సరే ఇక ఇట్లాగే ఉంటే ఎవరికి తెలియకుండా పోతాను నేను అని దగ్గరలో ఉండేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాడు, ఒక రాజ్యానికి వెళ్ళాడు. ఆ రాజ్యం పేరు ఫ్లోరెన్స్. ఫ్లోరెన్స్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఏం చేశాడంటే, ఆ ప్రాంతంలో రాజు లోరెంజో, మంచిగా వినండి, ఇది నిజంగా జరిగినటువంటిది. లోరెంజో అనేటువంటి రాజు ఉన్నాడు అక్కడ. ఈ డా విన్సీ ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చక్కగా అందమైనటువంటి ఒక అమ్మాయి కనబడతా ఉంది. అయితే ఆ స్త్రీ రాజగృహానికి సంబంధించిన విషయం నాకు తెలుసు. ఈయన ఏం చేశాడంటే దూరం నుంచే ఆమె పెయింటింగ్ వేశాడు. సాధారణంగా మోనాలిసా పెయింటింగ్ చూసి మనకు అర్థమవుతుంది ఇలా చాలా చక్కటి పెయింటింగ్ వేస్తాడని. వేసిన వెంటనే ఒక వ్యక్తిని పిలిచి ఇదిగో ఈ చిత్రపటాన్ని ఆమెకి ఇవ్వమనగానే ఈయన వెళ్ళి ఆమెకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆమె చూసి బాగా అట్రాక్ట్ అయిపోయి ఎంత బాగా చేశాడా అని అతనితో మాట్లాడడానికి ఎవరైతే చిత్రపటం ఇచ్చాడో వ్యక్తికి చెప్పి ఇదిగో నేను ఆయనతో మాట్లాడాలని ఆశపడుతున్నాను అన్న విషయం తెలియజేయగానే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు ఈయన. మీరు విన్నారా? నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వెళ్ళిపోయాడు ఈయన. ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఈడేవాడు నా మనల్ని నేను షాపింగ్ చేస్తా ఉంటే నా బొమ్మ గీసి నా దగ్గర చిత్రపటం పంపించి నేనే తగ్గించుకొని మాట్లాడతానంటే ఇంట్రెస్ట్ లేదని వెళ్ళిపోయాడు, వీడేమంటారు అనుకుంది. కానీ ఈ చిత్రపటం మాత్రం చాలా చక్కగా గీసాడనే ఉద్దేశం చేత బాగా కదిలించబడింది. వెంటనే ఆ రాజుల కుటుంబీకులే కదా, లోరెంజో అనేటువంటి ఆ రాజుగారికి ఈ చిత్రపటాన్ని తీసుకెళ్ళి ఆయన చూపించగానే రాజుగారులు ఎలా ఉంటారంటే ఎక్కడ ఏదైనా బెస్ట్ ఉంటే అది వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటారు. మొత్తానికి ఎట్లాగట్లా అట్లా ఇట్లా ఏం చేశాడంటే అందరిని పురమాయించి ఆ రాజ్యాలను దొరకబెట్టుకొని తన ఆస్థానానికి తన దగ్గర తీసుకొచ్చాడు. ఎవరిని? లియోనార్డో డా విన్సీని. తీసుకొచ్చిన తర్వాత చెప్పు బ్రదర్, చెప్పు నువ్వు ఎవరు అంటే ఆయన చెప్పాడు, నేను విన్సీ అనే ప్రాంతం నుంచి వచ్చాను, విరోచి అనేటువంటి ఒక మాస్టర్ దగ్గర పనిచేశాను. నేను పెయింటింగ్ మాత్రమే కాదు, నేను యుద్ధోపకరణాలను కూడా ఆయుధాలను కూడా తయారు చేస్తాను, ఆయుధాలు డిజైన్లు చేస్తాను, ఆయుధాలు కొత్త కనిపెడతానని చెప్పాడు. అప్పుడు ఈ లోరెంజో ఏమన్నాడు తెలుసా? నేను ఈ యుద్ధాలకు బాగా ఎగెన్స్ట్ అండి, యుద్ధాలు మాకు ఇష్టం ఉండదు, నేను యుద్ధం చేయడానికి వద్దని చెప్తాను, నేను పీస్ సమాధానాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తానని చెప్పాడు. చెప్పగానే ఆయన వేసిన కొన్ని డ్రాయింగ్స్, కొత్త యుద్ధాలకు సంబంధించిన ఆయుధాల యొక్క ఆలోచన విధానాలు చెప్పగానే రాజుగారు ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడిపోయి అప్పుడు ఆయనకు థాట్ వచ్చింది, డా విన్సీ నిజం చెప్పు, నువ్వు ఇట్లా నా దగ్గరకు వచ్చి ఆయుధాలు చూపించాలని కావాలనే కదా అమ్మాయి ఫోటో గీసినావు నువ్వు అంటే, అవును రాజుగారు అన్నాడు. మరి నీకు తెలివి అర్థమైంది అన్నాడు. రాజుగారి దగ్గరికి వస్తానని తెలిసే ఏం చేశాడు, ఆమె ఫోటో కావాలని దించే అట్లా వచ్చాడు. మంచిగా గమనించాలి. తర్వాత ఏం చేశాడు, అప్పట్లో తెలుసు కదా దాన్ని ఫిరంగిలు ఉంటాయి, ఫిరంగిలు తెలుసుగా, ఇట్లా అగ్గి పెట్టగానే ఒక పెద్ద గుండు డామ్ అని వేల గుండెలు పడుతుంది, ఒక్కొక్క ఫిరంగి రోజు ఒక్కొక్క గుండు పడుతుంది, కరెక్టేనా? మహా అయితే 1 లేదా 2, 3 కంటే ఎక్కువ పడకపోయేవి. ఈయన ఏం చేశాడంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఒకేసారి 11 పట్టేట్టు చేశాడు. ఆయన 11 గుళ్ళు పట్టేట్టుగా చేశాడు. అట్ట మరికొన్ని కొత్త యుద్ధానికి సంబంధించిన కొత్త ఆయుధాలు కనిపెట్టాడు. కనిపెట్టేసరికి ఆ రాజ్యం చుట్టుపక్కల ప్రాంతాలందరికీ ఈ విషయం పొక్కిపోయింది. ఏమని?
ఈ లొరెంజో రాజు మొన్నటిదాకా యుద్ధాలు వద్దన్నాడు, ఏమొద్దన్నాడు, కానీ సడన్గా ఆయుధాలు మొదలుపెట్టిండు. మామూలు ఆయుధాలు కాదు, పక్క వాళ్ళు ఎవరి దగ్గర లేని ఆయుధాలు మొదలుపెట్టిండు. ఈ మాట ఆ రాజ్యము ఈ రాజ్యము ఈ రాజ్యము రోమన్ రాజ్యం దాకా వెళ్ళింది. సాధారణంగా రోమ రాజ్యం వాళ్ళకి వేరే వాళ్ళు తమ కంటే బలంగా ఉంటే నచ్చదు. ఏం చేశాడు అతడు? లక్షల సైన్యం వేసుకొని ఈ ఫ్లోరెన్స్ అనే రాజ్యం మీదకి దాడికి వచ్చాడు. మంచిగా వినాల, ఫ్లోరెన్స్ అనేటువంటిది రాజ్యం మీద దాడికి వచ్చాడు. ఈ లొరెంజో రాజు చూసి అయిపోయింది, నేను అనుకున్నదే జరిగింది, చక్కగా శాంతి సమాధానం అన్నప్పుడు ఎవడు నా దగ్గర రాలే, లేనిపోని యుద్ధాలు ఆయుధాలు కనిపెడుతుంటే ఇంటి మీద తెచ్చుకున్నట్టు అయిపోయింది నా పరిస్థితి అని, ఇదంతా యుద్ధం అంత ఎందుకులే బాబు, సమాధానం సమాధానం అని ఒక తెల్ల జెండా ఊపుకుంటూ ఒక గుర్రం మీద ఈయన, ఇంకో గుర్రం మీద డవిన్సీ ఇద్దరు వెళ్తున్నారు. అవతల పక్క లక్షల సైన్యము, వీళ్ళిద్దరే వెళ్తున్నారు. వెళ్ళేసరికి రాజు అయినటువంటి లొరెంజో అంటున్నాడు, ఏమని, సరే ఈ జరిగిందో జరిగిపోయింది, ఈ ఆయుధాలు వాటి గురించి మన డిస్కషన్ ఎందుకు అన్నప్పుడు, అవతల రోమా సామ్రాజ్యం యొక్క సైన్యాధిపతి వాడు అంటున్నాడు, సరే మీరు ఇప్పుడు ముందుకు వచ్చారు కాబట్టి వీలైనంత వేగవంతంగా మీ దగ్గర ఆ 11 గుళ్ళు వదిలేటువంటి ఆయుధాలు కానీ కొత్తగా తయారు చేసే ఆయుధాలు కానీ అవన్నీ మాకు ఇచ్చేసేయండి. మనమందరం కూడా తొందరగా మీరు మాకు సరెండర్ అయిపోతే, మీరు మాకు లొంగిపోతే మేము మిమ్మల్ని ఏమన్నా మీ రాజ్యం జోలికి రాము, మీరే మాది మేమే అని ఆ రోమా సామ్రాజ్యం యొక్క సైన్యాధిపతి అన్నాడు. లొరెంజో ఉండి సరే ఇట్స్ ఓకే అని అనబోతూ ఉంటే పక్కన ఉన్న లియోనార్డో డా విన్సీ ఉండి దెబ్బ మీద చెయ్యేసి, సార్ మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు, ఇక్కడ మేము సరెండర్ అవ్వడానికి రాలే, మీరు సరెండర్ అవుతారా మేము వచ్చామన్నాడు. ఈ లొరెంజో గారికి షాక్ అయిపోయి, ఇటు నన్ను చంపేటట్టే ఉన్నాడు వీడిగా, ఈ నన్ను నా రాజ్యం లేపేటట్టే ఉన్నాడు వీడు, ఇదేంది మనం సరెండర్ అవ్వడానికి వచ్చామే, మన దగ్గర ఉన్న బలగమే వేలల్లో ఉంది, అక్కడ లక్షలలో ఉంది. అందుకనే ఇటు చూశాడు, అయిపోయింది నా జీవితం అయిపోయిందని లొరెంజో ఫీల్ అయిపోయాడు. అప్పుడు వెంటనే ఈ యొక్క ఎవరు మన లియోనార్డో డా విన్సీ అన్నాడు, మీరు సరెండర్ అవుతారా మేము వచ్చాం, మేమెందుకు సరెండర్ అవుతాం, మా సంఖ్య చూసాం ఎంత పెద్దగా ఉందో, లక్షల సైన్యం ఉంది, ఏమి మీ ఆయుధాలు ఏవి, మహా అయితే నీ దగ్గర కొత్తగా 10 ఆయుధాలు కనిపించావు, ఒక్కొక్క దాంట్లో 11 గుళ్ళు వస్తాయి, అవన్నీ నువ్వు దాంట్లో గుళ్ళు పెట్టి నువ్వు పేల్చి మమ్మల్ని చంపేలోగా మా సైన్యం నిన్ను మోహరించి నిన్ను చంపేస్తుంది ఆయన అన్నాడు. అవునా, లైన్లో ఉండు ఒక్క నిమిషం అని చెప్పి వెనకకెళ్ళి సంచిలోంచి ఒక గుండ్రటి బాల్ ఒకటి తీసుకున్నాడు. మంచిగా వినండి, ఇంత చిన్న బాల్ ఒకటి తీసుకున్నాడు, ఒక బాణం పట్టుకున్నాడు, బాణం యొక్క ఎదురుగా దాన్ని పెట్టి ఇదిగో చూడు అని పైకి లాగా వదిలేసాడు. వదిలేసరికి అది బాగా పైకి వెళ్ళిన తర్వాత ఢమోలని పేలి ఎర్రటి నిప్పుకలు, దాంట్లోంచి విపరీతమైన వెలుగులు, పదునైనటువంటి పదార్థాలతో కూడుకుని చిన్న బయటపడ్డాయి. పడగానే ఆ వెలుగుకి ఆ యొక్క మంటకి దానిలోంచి పడుతున్నటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్కి అంటే పదునైనటువంటి మూలం లాంటి వాటికి ఆ రోమన్ సామ్రాజ్యం యొక్క ముందు వరుసలో ఉన్న సైనికుల యొక్క గుర్రాలు హడలిపోయినాయి. శబ్దాల గుర్రాలు అదంతగా హడలిపోయేసరికి మొత్తం షేక్ అయిపోయేసరికి అప్పుడు లియోనార్డో డా విన్సీ చూడి ఎట్టుంది అనగానే ఆ రోమా సామ్రాజ్యం యొక్క సైన్యాధిపతి అంటాడు, నీ దగ్గర ఏమున్నాయి ఇంత చిన్న వాటితో ఈ లక్షల సైన్యాన్ని ఎప్పుడు చంపుతావయ్యా, ఇవన్నీ పెట్టేలోగా నీ సామ్రాజ్యాన్ని మా వాళ్ళు వచ్చి మొత్తం కూల్చేస్తారన్నాడు. కూల్చేస్తారనగానే ఆగు జాగ్రత్త, ఇది ట్రైలరే, ఇప్పుడు చూడని అటు వెనకకు చూడన్నాడు. వెనకకు చూడగానే ఈ లొరెంజో యొక్క ఫ్లోరెన్స్ యొక్క రాజ్యం యొక్క గోడలు ఉంటాయా, గోడ మీద ఒక పెద్ద పరదా తీస్తే 30 నుంచి 40 అడుగుల పెద్ద ఒక పెద్ద బాణం కనబడుతుంది. ఏది 30 నుంచి 40 అడుగుల పెద్ద బాణము, ఏది నా చేతిలో పట్టనంత ఈ గోడ నుంచి పెడితే ఆ గోడ దాకా అంత పెద్ద గుండ్రటి కొన్ని కుప్పలు కనబడుతున్నాయి. మీకు చూపించింది ఇగో ఇంత కోడి రెట్ అంతా, కానీ మా వెనకాల చూసాము ఎంత పెద్దగా ఉన్నాయని చూడగానే అవన్నీ చూడగానే ఈ రోమా సామ్రాజ్యం యొక్క సైన్యాధిపతికి గుండెలు జారిపోయినాయి. ఇంత చిన్నదాంతో పేలితేనే మా గుర్రాలు అదిరిపోయినాయి, అంత పెద్ద పేలిస్తే లక్షల సైన్యమైనా సరే ఎగిరిపోతుంది, అవేమో కుప్పలుగా ఉన్నాయని చెప్పేసి చూసి ఈ రోమా సామ్రాజ్యం యొక్క సైన్యాధిపతి, ఇది రియల్గా జరిగింది, భయపడిపోయి మన ఆయుధాల కంటే వాడి ఆయుధాలు గొప్పగా ఉన్నాయి, మన ఆయుధాల కంటే వాడి ఆయుధాలు గొప్ప అప్గ్రేడ్గా ఉన్నాయి అని బెదిరిపోయి భయపడిపోయి వీళ్ళే రాజీ పడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. ఇక రిటర్న్ వెళ్తుండగా ఉంటాడుగా లొరెంజో డా విన్సీ అంటాడు, బాగా ఏం తెలివే అనేది, అసలు నువ్వు బాగా షార్ప్ను, అసలు రాత్రికి రాత్రి
ఇంత పెద్ద ఆయుధాలు ఎట్ట తయారు చేసావు అసలు నువ్వు? నిజంగా అంటే, రాజుగారు మీకు తెలియదండి రండి అని ఇద్దరు గుర్రం ఎక్కి లోపలికి వచ్చారు. ఇది వాళ్ళ యొక్క కోట యొక్క ఎంట్రన్స్ అయ్యారు. ఎంట్రన్స్ అవుతూ ఈ రాజుగారికి ఆ పెద్ద బాణం మీద ఉంది కన్నంతా, అంత పెద్ద 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 బాంబుల గుండ్ల మీద ఉంది కన్నంతా. మంచిగా అసలు ఈయన ఆశ్చర్యపడుతున్నాడు, ఈయన నిద్రపడితే ఆ రోజుగా అసలు నోరు ఎల్లబెట్టి మరి చూస్తా ఉన్నాడు. ఇట్లా రాజ్యం యొక్క గోడ లోపలికి వచ్చి చూసరికి ఎలాగైనా చూస్తే అన్ని ఖాళీ డబ్బాలు అవన్నీ. ఏంటది అంటే ముందు నుంచి పెయింట్ వేసి పెద్ద పెద్ద గుళ్ళలాగా బాణంలాగా కనబడి వెనకేం చూస్తుంటే డిప్పా డొల్ల ఏం కనబడుతుంది, ఏం లేదు అది. అప్పుడు ఈ రాజుగారికి అర్థమైపోయింది, అమ్మ మనం బ్లఫ్ చేసాం. బ్లఫ్ అంటే ఏం లేకున్నా సరే మనం ఉంటాడు చేసిన లెక్క అంటాడు బ్లఫింగ్ అన్నట్టు. శక్తే ఉండదు ఇక్కడ, ఉత్తదే అన్నాడు అన్నట్టు, అట్లా లేకపోతే గాంభీర్యం అన్నట్టు. అది అట్టగే అలాగే చేశాడు. దానివల్ల డావిన్సీ ఎవరు మన రోమా సామ్రాజ్యం పైన గెలుపొందారు. ఈ రోజున సాతాను గారు చేస్తుంది కూడా అదే. మన దగ్గర ఉన్న సైన్యం గురించి మనకు అవగాహన ఉంది, మన ఆయుధాల పైన మనకు నమ్మకం ఉన్నది, మన ఆయుధాల సంఖ్య ఎంతో మనకు తెలుసు. కానీ చూడ్డానికి మాత్రం శత్రు యొక్క ఆయుధాల యొక్క ప్రదర్శనలో బలాన్ని కోల్పోయి భయానికి గురయ్యి విశ్వాసాలు చెదిరిపోయి దాసోహమై ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఎక్కువ. బ్రహ్నం గారు అదే చెప్పారు, సాతాను గాడి యొక్క అత్యంత ప్రధానమైన ఆయుధం ఇది. ఏదంటే నీ ఆయుధాల పైన నీ నమ్మకాన్ని పోగొట్టేయడము, నీ ఆయుధాలు వాడి ఆయుధాల కంటే తక్కువ శక్తి కలిగినవని చెప్పి నేను నమ్మించడము, అసలు నీ ఆయుధాలు ఏమాత్రం పనిచేయవు అని నీలో ఒక విశ్వాసాన్ని ఏర్పాటు చేయడమే వాడి యొక్క ప్రధానమైన ఆయుధం. అందుకే అదే మాట అంటాడు. ఇప్పుడు అంత చదివిన మాట విన్నారా మీరు? ఆయన అంటాడు, ఎస్ గట్టి చదవండి, నీ ఆయుధాల పట్ల. అంటే ఇప్పుడు డావిన్సీ చేసిన అదేగా, రోమా సామ్రాజ్యం యొక్క గొప్ప సైన్యము, గొప్ప ఆయుధాలు అంతున్నా సరే వాడి ఆయుధాల పైన వాడికి నమ్మకం లేకుండా చేశాడు. సేమ్ డిచ్చో ఈరోజు సాతాను గడి చేసేది అదే. నీ ఆయుధాలు ఏంటో నేను గుర్తుపట్టకుండా చేయడము, నీ ఆయుధాల కంటే వాడు ఆయుధాలు గొప్పవని చూపించడము, నీ ఆయుధాలు పనిచేయమని చూపించడము, నీ ఆయుధం పైన నీకే నమ్మకం లేకుండా చేయడము. తర్వాత అనగా నీ ఆయుధము బలమైంది కాదని నువ్వే అనుకుంటావు. ఏమని? ఈ సమస్య ఎదుట నేను ఎన్నుకొని నేను నడుస్తున్నటువంటి వాక్యాధారమైనటువంటి ఈ మార్గము, ఈ వాక్యానుసారమైన ఆయుధము ఎందుకో సరిపోదేమో అనుకొని నువ్వేం చేస్తావు? ఈ 5 నున్నటి రాళ్ళు వదిలేస్తావు, ఈ వడిసెలు వదిలేస్తావు, ఆ కర్ర వదిలేస్తావు, పోయి మళ్ళీ చేస్తావు ఏదైతే వాడుకలేదంటావో, ఏదైతే మనది కాదంటావో ఆ సౌలు యొక్క వస్త్రాలు వేసుకుంటావు, సౌలు యొక్క శిరస్త్రాన్ని పెంచుకుంటావు. వాడుకున్న దాంతోనే గెలవలేకపోతుంది, వాడుకోలేదు దాంతో ఏం గెలుస్తావు నువ్వుగా? ఎక్కడో యుద్ధ ఆయుధాల పైన నీకు నమ్మకం లేకుండా చెయ్యాలనే వాడి ప్రధానమైన యొక్క ఆయుధం, వాడి యొక్క మెయిన్ ఆయుధం అదే. నీకు ఆయుధం లేదన్నట్టుగా మొదటి సృష్టిస్తాడు, ఉన్నా నువ్వు గుర్తుపట్టావా శక్తి లేదన్నట్టుగా చేస్తాడు, నీ ఆయుధం పైన నీకు నమ్మకం లేకుండా చేస్తాడు వాడు. ఇంకొంచెం ముందు చూడండి అంటాడు, అక్కడ ఉన్నటువంటి కాపరికి చెప్తా ఉన్నాడు, నెవిల్ సహోదరుడా నీలో అలాంటి అపనమ్మకము ఏది? నీ ఆయుధాల పైన నీకు అపనమ్మకము కలిగేటువంటి రీతిలో నువ్వు అట్లా జారిపోబాక. నీ ఆయుధంలో నీకే నమ్మకం లేదనుకో, నీకు అది ఆయుధం మీద నీకు నమ్మకం లేదు, అలాంటప్పుడు నీ చేతిలో ఆయుధం లేదన్నట్టుగానే లెక్క చేయబడుద్ది. ఇక ఎందుకంటే ఎట్లా గెలవలేవుగా, ఉన్నా గెలవలేవు, లేకుండా గెలవలేవు, ఇక నీకు విజయమే దక్కదన్నట్టు. మీరు వింటున్నారా? ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించిన కొన్ని ఆయుధాలు ఉండవో వాటిని గట్టిగా పట్టుకోవాలా. చూడడానికి డావిన్సీ గాడి లాగే సాతాను గాడు కూడా గొప్పదైనవి చూపించే ప్రయత్నం చేస్తాడు. వాడు దేవుని యొక్క ప్రవక్త తెలుసా, సాతాన్ ఈజ్ ఎ బ్లఫర్ అన్నాడు. ఎప్పుడు వాడి దగ్గర బాణం ఉంది కానీ విల్లు లేదు, ఈజ్ బ్లఫింగ్ అన్నాడు అక్కడ. అంటే బాణం పట్టుకొని బాణం చూపించాడు, నీకేమనిపిస్తుంది? అమ్మో బాణం ఉంది మనల్ని చంపేస్తారా, విల్లే లేదు వాడి దగ్గర. కానీ విల్లు లేదని నీకు తెలీదు, విల్లు లేదని నువ్వు గుర్తుపట్టేదాకా వాడు చూడు ఈ బాణం ఒకటి చూపించే నిన్ను భయపెట్టించేస్తాడు, నీలో ఉన్న నమ్మకాన్ని తీసి పడేస్తాడు, అవిశ్వాసాన్ని గురి చేస్తాడు. కరెక్టేనా? ఇదే జరిగింది మన జీవితాలలో. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు,
ఎక్కడో దేవుడిచ్చిన ఆయుధాన్ని పట్టుకొని దాన్ని బలంగా నమ్మి యుద్ధం చేయవలసిన చోట బలహీనపడిపోయి సడలిపోయి సౌలు యొక్క ఆయుధాలను పట్టుకున్నాం మనం. కరెక్టేనా? కుటుంబ సమస్యలు రాగానే దేవుడిచ్చిన ఆయుధాలతో జయించవలసిన చోట ఏం చేసాం? అరే ఏం చేసాం? పోలీసులను పట్టుకున్నాం, పెద్దలం పట్టుకున్నాం, దెబ్బలం పట్టుకున్నాం, గొడవలకు దిగితిమి. మన ఆయుధాలు అవి. ఏ ఆయుధాలు పట్టుకోమని దేవుడు చెప్పాడు, ఇవి పట్టుకోలే. ఏ ఆయుధాలు పట్టుకోకూడదు అన్నాడో, వేటికైతే వాడుకలేదో, దేనివల్ల విజయం రాదో దాన్ని పట్టుకుంటుంది. కరెక్టేనా? ఆర్థిక సమస్యలు వచ్చాయి, ఏం చేయాలి ఇప్పుడు? ఏ ఆయుధాలు వాడాలా? దేవుడు వాక్యంలో చెప్పాలన్నటువంటి ఆయుధాలు వాడాలా. ఏది? టొబాకోలు, బీడీలు చేసుడు, ఏంటది? ఇంకా ఆర్థిక సమస్య వస్తే ఏ ఆయుధంతో గెలవాలయా? మాకు ఈ వడిసొద్దు, ఈ 5 నూనె రాళ్ళు వద్దు, మాకు ఈ కర్ర వద్దు. ఏం కావాలా? సౌలు యొక్క శిరస్సురణం కావాలా, అన్యాయపు సంపాదన కావాలా, వాక్యవిరుద్ధమైన ధోరణి కావాలా. దీని గుండానే మేము యుద్ధం చేసి గెలుస్తాము. వీటి గుండా ఎప్పుడు గెలుస్తావయ్యా? అసలు ఆ ఆయుధాలు ఎవడివో వాడే పిరిగి పందలా కూర్చొని యుద్ధం చేయడానికి భయపడతా ఉంటే వాడు ఆయుధాలు నువ్వు పట్టుకునే చేస్తావు. నువ్వు యుద్ధం చేసేప్పుడు నీకంటూ నియమించిన ఆయుధాలు గుర్తుపట్టగలగాల. పారిపోయిన వాడు ఆయుధాలు మనకెందుకు? మనవి వాడుకోలేని ఆయుధాలు మనకెందుకు? గెలవలేని ఆయుధాలు మనకెందుకు? ఇంతవరకు ఎన్నో మార్లు సౌలు యొక్క విడివబడినటువంటి ఆయుధాలు పట్టుకొని ఎన్నోసార్లు ఓడిపోయి ఉన్నామయ్యా. కరెక్టేనా? గెలవడానికి ఆయుధాలు అవసరం. దేవుని ప్రవక్త అంటాడు, ప్రతి ఆయుధాన్ని వాడు యూజ్ ఎవ్రీ వెపన్. కానీ విడవబడిన ఆయుధాలు కాదు, మనకంటూ నియమించబడిన ఆయుధాలు వాడాలా. ఏ ఆయుధాలు అయితే దేవుడు మనకి ఇచ్చాడో, వేటితో అయితే యుద్ధం చేయమన్నాడో దండులో చేరితే సరిపోదు, నియమం ప్రకారంగా పోరాడాలా. ఆ ఆయుధాలు ఏమో తెలుసుకుందాం. ఆ ఆయుధాలు ఏమై ఉన్నాయో వాటిని పట్టుకొని గెలుద్దాం. నా మాట వింటున్నారా? మనము అయ్యా మంచి వినాలా, కీడును కీడు చేత కాదు, కీడుని మేలు చేతే జయించాలా. ఎదుటోడు కీడని ఆయుధం పట్టుకొని వస్తే నువ్వు కీడని ఆయుధం అంటే పట్టుకోగలిగావు. ఎదుటోడు వాక్యవిరుద్ధమైనటువంటి విధానాలతో యుద్ధం చేస్తే నువ్వెంత వాక్యవిరుద్ధమైన ఆయుధాలు పట్టుకున్నావు. వాడికి నీకేం తేడామైంది? కానీ మధ్యలో వాక్యము, ప్రేమ అక్కడక్కడక్కడ చొప్పింపజేసి నా యుద్ధం న్యాయబద్ధమైందని చెప్పి మనం భ్రమపరచుకుంటున్నాం అంతే. కానీ మన యుద్ధం న్యాయబద్ధంగా కాదు. మన యుద్ధం జరిగితే ఎలా జరగదు తెలుసా? ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త ద్వారా 7 ఆయుధాలు చెప్పాడు ఆయన. నా మాట వింటున్నారా? 7 ఆయుధాలు ఉన్నాయి. సాతానానికి కూడా 7 ఆయుధాలు, 7 కంటే ఎక్కువనే మన దగ్గర. ఇవన్నీ చూస్తాం మనం. మన ఆయుధాలేమో మనం గుర్తుపట్టగలిగినప్పుడు వాడు ఆయుధాలు సునాయాసంగా సులభంగా జయించగలుగుతాం. దాంట్లో ఇప్పుడు ఒక ఆయుధాన్ని మీ ముందు ప్రవేశపెడతా. నా మాట వింటున్నారా? మీ ఆయుధాలు మీరు గుర్తుపట్టగలగాల. ఎదుటి శక్తి యొక్క ప్రత్యర్థి యొక్క సాతానుడి యొక్క ఆయుధాల కంటే మీ ఆయుధాలు శక్తివంతమైనని మీరు నమ్మగలగాల. లేదా ఆ రోమా యొక్క సైన్యాధిపతి లాగా మీరు మోసపోయినారనుకో, డావిన్సీ గెలిచినట్టే, లోరెంజో గెలిచినట్టే సాతాను కూడా మళ్ళీ గెలుస్తాడు. అది జరగదు మన జీవితాల్లో. ఆమేన్. మిమ్మల్ని కొటేషన్ కూడా తీసుకెళ్తాను చూడండి. 51-0722A. జాగ్రత్తగా వినాలా, ఆసక్తిగా ఉన్నారా? 51-0722A. లైఫ్ స్టోరీ, జీవిత కథ. 9వ పేర చూడండి, 9th పేర. ఇప్పుడు అక్కడ 2 రకాల మార్గాలు ఉన్నవి. నా మాట జాగ్రత్త వినండి. నీ ఆయుధాలు తీసుకొని యుద్ధం చేస్తే పరిపూర్ణమైన చిత్తమే. పక్కోడు ఆయుధాలు తీసుకొని యుద్ధం చేసామనుకో, అది అనుమతించబడిన చిత్తం. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? కరెక్టేనా? దేవుడు అంటాడు ఇక్కడ పరిపూర్ణమైన మార్గం ఒకటి ఉన్నది, అనుమతించబడిన మార్గం ఒకటి ఉన్నది. కరెక్టేనా? తర్వాత నేను అక్కడ నమ్ముచున్నాను, ఒకవేళ దేవుడు ఈ రంగస్థలం పైన ఉంటే జరిగిన విషయాలను నాకు చూపిస్తాడు, నా గదులలో మరియు అలాగూ ఆయన చేస్తాడు. ఆయన ఇక్కడ ఈ రంగస్థలం పైన ఉంటే ఏ విషయాలు నేను గ్రహించాలని ఆశపడుతున్నాడో నాకు తెలియజేస్తాడు. ఏ విషయాలు నేను చెయ్యాలని ఆశపడుతున్నా దాన్ని నాకుండా ఆయన చేయిస్తాడు.
ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, పరిపూర్ణమైన చిత్తం గుండా, పరిపూర్ణమైన నిర్ణయాల మార్గం గుండా వెళితేనే ఆయన ఈ కార్యాలు చేస్తాడు, నాతో ఉంటాడు. కానీ అనుమతించబడిన మార్గం గుండా నేను చేస్తే ఆయన చేయడు. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంతకు అసలు నేను చెప్పే వర్తమానం యొక్క కాంటెక్స్ట్, దాని నేపథ్యం మీకు అర్థమైందా అయ్యా? ఇప్పుడు ఉదాహరణకి మంచిగా వినాలి. నీ పైన సాతానుగాడు చేసే దాడిలో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఉదాహరణకి ఆర్థిక పరమైన దాడి నీ పైన చేస్తా ఉన్నాడు. అన్నమాట వినాలా? ఆర్థిక పరమైన దాడి చేస్తే కుండపోత అప్పులు, నిద్రపట్టన అప్పులు, రోగాలు వచ్చి అనారోగ్యాలు పాడయ్యే తప్పులు. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఎట్లా చేస్తావు? వాడు డబ్బు అనేటువంటి ఒక ఆర్థిక సమస్యని ఆయుధంగా వాడి నీ పైన దాడి చేశాడు. ఇప్పుడు నీ ఆయుధం ఏమై ఉండాలా? నేను చెప్పనా? సౌలు గడి యొక్క ఆయుధాలు చెప్పను ఇక్కడ. ఏది సౌలు యొక్క ఆయుధాలు ఏంటంటే, ప్రార్థన మానేసి పని చేసుకోకపోతే అప్పులెట్టు తిరిగితే బ్రదర్. ఏంటది? నీకు అర్థం కాలేగా? పని చేసుకోకపోతే అప్పులెట్టు తిరిగితే బ్రదర్. ఇది సౌలు గడి యొక్క శిరస్సు. కరెక్టేనా? ఎస్ సార్. వాడు ఆయుధాలు అట్టగే ఉంటాయి. పిల్లలకు స్కూల్ ఫీజు ఓడి కడతారు బ్రదర్, నువ్వు కడతావా? మీరు వింటున్నారా? మీకు అర్థమైతే వర్తమానం, లేదా మీరు రెస్పాండ్ అయితే లేరు. ఎక్కడో సాతానుగాడి యొక్క ఆయుధాలను ఎదుర్కోవడానికి మనం ఎదుర్కొనేటి మనం ఎన్నిక చేసుకుని ఏ ఆయుధాలైతే పట్టుకోవాలో అక్కడ తేడాలు వచ్చేసాయి. నీకు అనుగ్రహించబడిన ఆయుధాలను గుర్తిరిగి దాన్ని బట్టి చేయాలి. కానీ మళ్ళీ సౌలు గారి ఆయుధాలు పట్టుకొస్తారు. ఈ ఆయుధాలతో యుద్ధం చేస్తే ఇప్పటికే ఓడిపోయిన వారము, మళ్ళీ వాడి విడవబడినటువంటి వాడుకునే ఆయుధాలతో నీకు ఎట్లా విజయం వస్తుంది? ఇంకా సమస్య వస్తుంది. ఆ వాడి యొక్క చిన్న ఆయుధమే మనల్ని పూర్తి శాంతం నెలకేసి కొట్టిన అందరికి చేస్తాం. కరెక్టేనా? ఎస్ సార్. ఒక అనారోగ్యం అనేటువంటి ఒక ఆయుధం వాడు ముందుకు వచ్చాడు. దాన్ని ఎట్లా జయిస్తావు నువ్వు? దాన్ని జయించడానికి కావాల్సిన ఆయుధం నువ్వు వాడవు. దేన్ని వాడతావు? ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంట్లో వండుకున్నా నేను. దేన్ని మానేసి? ఏ ఆయుధం గుండానైతే స్వస్థత వస్తుందో ఆ ఆయుధాన్ని వాడడానికి కావాల్సిన శక్తి పొందుకునే స్థలాన్ని మానేసి, అనారోగ్యం వచ్చిందని ఇంట్లో పడుకున్నా, తలనొప్పి వచ్చిందని ఇంట్లో పడుకున్నా, వాంతులైన ఇంట్లో పడుకున్నా. ఏ ఆయుధాన్ని వాడావు? రెస్ట్ అనే ఆయుధం వాడావు. ఏది? ఒక దిక్కు గొలియాత్ గాడు కొయ్య మొర్రను అక్కడ కొండ మీద నిలబడి అరుస్తూ ఉంటే సింహాసనం మీద కూర్చొని రెస్ట్ తీసుకున్న సౌలులాగే నువ్వు ఇంట్లో కూడా రెస్ట్ తీసుకుని ఆయుధం వాడినావు. ఏం లాభము? నీ ఆయుధాలకి, దేవుడు నిన్ను వాడమన్న ఆయుధాలకి ఈ ఎన్నికలోనే, ఎంపికలోనే నీ బీజం ఏర్పడుతుంది. కరెక్టేనా? నీ కుటుంబీకులు నీ పేరు ఎదురు తిరుగుతారు, నీ ఆరోగ్యమే నీ పేరు ఎదురు తిరుగుతుంది, నీ బంధువులు నీ పేరు ఎదురు తిరుగుతారు. వీళ్ళందరిపైకి అది ఏ ఆయుధాలు వాడి ముందుకెళ్తున్నావు? పెద్దలనా, పోలీసులనా, బలాలనా, సంఖ్యనా, సమాజాలనా? ఏ ఆయుధాలు ఇవి? ఈ ఎన్నిక చేసుకున్న నీ ఆయుధాల్లోనే నీ బీజం తేడా కొట్టేసింది. అక్కడ యువర్ ఫెయిల్డ్. వాడుకలేని ఆయుధాలు వాడి చూసాము చూడు, దాన్ని బట్టి లెక్క చెప్పాలి ఒక రోజున. నా మాట వింటున్నారా? ఇక్కడ దేవుడు ప్రవక్త అంటాడు, ఈ రెండు మార్గాల్లో దేవుడు, నేను పరిపూర్ణ చిత్తం గుండా వెళ్తే ఆయన హస్తం నా దగ్గర ఉంటుంది, అనుమతించబడిన చిత్తంలో ఆయన హస్తం నా దగ్గర ఉండదు. పోనే వదిలేశాడు ఆయన. తర్వాత చూడండి అంటాడు, అది అలాగే ఉన్నదండి. అది ఏదైనా సరే నీవు దాన్ని చెయ్యాలని నువ్వు ఎంతవరకు కోరుకుంటావో, ఎవరైనా దానిని గురించి, నిన్ను గురించి, దాని గురించి నీతో మాట్లాడినప్పుడు మంచి వినాలా అయ్యా. ఎవరో నిన్ను గురించి చెడ్డగా మాట్లాడారు, ఎవరో నిన్ను గురించి ప్రభావం తగ్గించినట్టుగా మాట్లాడారు, ఎవరో నిన్ను గురించి కొన్ని మాటలు మాట్లాడగానే ఇది నీ చెవిన పడగా నువ్వేం చేస్తావు? నువ్వు తిరిగి మాట్లాడతావు. యూ టాక్ బ్యాక్ అబౌట్ దెమ్. అంతేనా కదా? సార్. తర్వాత కానీ దేవుడు నీ యుద్ధాన్ని అప్పుడైనా చేయడుగా. నా మాట వినండి. ఇప్పుడు ఇగో ఇడుదురు 20 సార్లు చెప్పాను, ఇడుదురు. ఏ మాటలవి? రేపు ఇద్దరు గుర్తు చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు వెంటనే ప్రతిస్పందించి అట్లనొచ్చా, అట్లా చేయొచ్చా అని నువ్వు అన్న క్షణంలోనే దేవుడు నీ యుద్ధం నుంచి పక్కకి జరిగేశాడు. దేవుడికి ఆ యుద్ధం చేయడు. దేవుని పక్షాన్ని రాడు, నీతో మాట్లాడు. నువ్వు వింటున్నావా? ఆ వ్యక్తి ఒక మాట అనగానే వెంటనే ప్రతిస్పందించావు చూడు, వారు అన్నట్టుగానే అనేసావు.
వారు మాట్లాడినట్టుగా మాట్లాడేసావు, వాళ్ళు చేసినట్టుగా చేసేసావు. వారు ఏ ఆయుధాలు వాడిన వారి ఆయుధాలు వాడేసావు. కరెక్టేనా? వారు వాడిన అదే ఆయుధాలకి నువ్వు అదే ఆయుధాలు వాడగానే దేవుడు ప్రేక్షక పాత్ర పోషించి మీరు కొట్టుకుంటారా అని చూస్తాడు అంతే. మీరు వింటున్నారా? ఆయన యుద్ధాన్ని చేయడు. గాడ్ వోంట్ డూ దట్ బ్యాటిల్. తర్వాత చూడండి అంటాడు, చూడండి నీవు నీ కోసం నీ చేత నిన్ను నువ్వుగా యుద్ధం చేస్తా ఉన్నావు. కానీ ఒక్కసారి దాన్ని వదులుగా చెయ్యి, ఆయన చేతికి అప్పగించు, నీ చేతుల్లోంచి దాటవేయి. తర్వాత అంటాడు, కేవలము ఆయనకు నువ్వు లొంగిపో, ఆయనకు నీ పైన సంపూర్ణ అధికారం ఇచ్చి చూడు. తర్వాత అంటాడు, అత్యంత గొప్పదైనటువంటి ఆయుధాలలో క్రైస్తవుడికి ఇవ్వబడిన గొప్ప ఆయుధమే లొంగిపోవుట. అన్నాడు, దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ వెపన్. ఏది? దేవుడికి అప్పగించుకుంటా. కరెక్టేనా? తర్వాత చూడండి అంటాడు, ఈ దినములలో క్రైస్తవుడికి ఇవ్వబడిన గొప్ప ఆయుధము దేవుడికి లొంగిపోవుట, దేవుడికి అప్పగించుకుంటా. నీవు దాని గురించి ఏమీ చేయలేవు, ఆయనకు నీవు లొంగిపో, అప్పచెప్పుకో. అంతేనా కదా? ఎస్ఆర్లో ఇప్పుడు ఇట్టాగే దావీదు వెళ్తా ఉంటే పక్కన షిమేను ఒకడు వచ్చాడు. ఏం చేశాడు? దుమ్మెత్తిపోసాడు, రాళ్ళిసిరికి వచ్చాడు, నానా మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు. వాడు వేసే రాళ్ళు తగులుతున్నాయి. పక్కనే పోలీసు వాడు ఉన్నాడు. వాడు అంటున్నాడు, అరెస్ట్ చేయాలనా? వద్దురా ఆయన, దేవుడు వారికి అనుమతి ఇచ్చాడు. పక్కన ఇంకోడు కులపెద్ద ఉంటాడు, పట్టేద్దామా? వద్దురా, దేవుడు వారికి అనుమతి ఇచ్చాడు. ఎందుకు నేసేద్దామా? వద్దురా నాయన, దేవుడు మనకు అనుమతి ఇచ్చాడు. ఇక్కడ దావీదు ఎన్నుకున్నటువంటి ఆ ఆయుధాలను చూడండి మళ్ళీ ఒకసారి. ఆయన తన సైన్యం అనే ఆయుధాలను కానీ, మన దగ్గర ఉన్న కత్తులనే ఆయుధాలను కానీ వీటిని వాడలే. ఈ దేన్ని ఆయుధంగా వాడాడు తెలుసా? కమిటింగ్ టు గాడ్. దేవుడికే సమస్తము సర్వము అప్పచెప్పుకోవడం అనే ద గ్రేటెస్ట్ వెపన్. నాకు తాగే భర్తున్నాడయ్యా, మారట్లేదు. ఏం చేస్తా మారతాడు? నలుగురు ఎదురు పోలీసులు పిలిపించుకొని చెప్తే మారతాడా? ఏది? పెళ్లి చేసేప్పుడు వచ్చిన పాస్టర్ పిలిపించి పంచాయతీ పెడితే మారతాడా? నన్ను గుద్దితే మారతాడా? నన్ను తిడితే మారతాడా? ఏ ఆయుధాన్ని వాడదాము? దేవుని ప్రవక్త అంటాడు, ఈ దినాల్లో దేవుడు క్రైస్తవులకు ఇచ్చిన అత్యంత గొప్ప ఆయుధం ఏంటి తెలుసా? దేవుడికి లొంగిపోవుట. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నాది కాదు, నేను చేయలేను, కానీ నీ హస్తము కరవలేదాకా, నువ్వు యుద్ధం చేసేదాకా, నువ్వు మార్చేదాకా నీకు అప్పచెప్పుకుంటున్నా. ఏంది? నాతో కాదు, నా చేత కాదు అని రెండు చేతులు పైకెడితే చేతగాని తనం అంటారు, కానీ నీ లోకము నువ్వు యుద్ధం చేస్తున్నావు అనరు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు చేతులు ఎత్తావు కాబట్టి నా చేతులు నీ యుద్ధంలో చేస్తానంటాడు ఆయన. ఎక్కడైతే గొప్పదైన యుద్ధానికి అత్యంత ప్రధానమైన ఆయుధాలు ఉన్నావో ఆ ఆయుధాన్ని క్రైస్తవుడు వాడతలే. కరెక్టేనా? పోతూ 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 ఉండగా ఎవడన్నా పక్కన జబ్బ తగిలితే చాలు, ఎవడో నువ్వు అంతే, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, కత్తి కత్తే సార్. అంతేనా కదా? వాడు నాలుగు తిడితే మనం 5 తిడుతాం ఈడ. సార్ వాడు ఇంకోసారి నీ ఇంటికి రాడురా అన్నాడు అనుకో, వారు నీ ఇంటికి నీ వీధికే రాడురా అంటాడు వీడు. నువ్వే వాడు వాడిన ఆయుధమే తప్పురా అంటే నువ్వు వాడిన ఆయుధం ఏంది? వాడికంటే గలీజ్ ఆయుధం ఇది, మరి పనికిరాని ఆయుధం ఇది. సార్ దేవుడు అంటాడు, కమిటింగ్ టు హిమ్. దేవుడికి లొంగిపోవుట, దేవుడికి అప్పచెప్పుకొనుట, ఇంతకు మించిన గ్రేటెస్ట్ వెపన్ క్రైస్తవుడికి లేదు అసలు. కానీ ఆ పనే మనం చేయం. కరెక్టేనా? సార్ పాస్టర్ అయినా పులిపి అంటే కథమే కదా. అసలు ఇంటికి వెళ్తే దాని యొక్క తిరుగుబాటు చూడాలి ఒకసారి. నాకు వ్యక్తిగతంగా చెప్పొచ్చుగా ఒకరు, నన్నే అంటాడని ఒకరు. ఎందుకు చెప్తాను? పాస్టర్కే ఈ బాధ తప్పలేదు, సహోదరులు తప్పుద్దా? ఇప్పుడు పీటర్ గారు ఉన్నారు, పక్కన రూబేన్ గారు అన్నారనుకోండి, ఉంటుందా? రూబేన్ గారిని దైవదర్శన్ గారు అన్న ఉంటుందా? పాస్టర్కే దిక్కు లేదు. ఇక సహోదరులకు ఏం దొక్కింది? వాళ్ళ మధ్యలో ఏం మిగిలింది? ఈ రోజున
దేన్నైతే అత్యంత గొప్ప ఆయుధం అన్నాడో దానికి అప్పచెప్పుకున్న ప్రతి ఒక్కరు బైబిల్లో గెలిచిరయ్యా. యోబుని చూడండి, యోబు దగ్గరికి ఒక తెలియనటువంటి ఒక ఆత్మీయ యుద్ధం జరుగుతుంది, తెలియనటువంటి ఒక భౌతిక యుద్ధం జరుగుతుంది, తెలియనటువంటి ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆయన బాడీలోనే. అప్పుడు ఇట్టాగే సాతాను గాడు ఒకరిలో వచ్చి ఒక ఆయుధం ఇచ్చింది. ఏం ఆయుధమో తెలుసా? తిట్టి చెప్పితే చచ్చిపోరా ఇవి ఆయుధాలట. ఇది తిట్టడం ఆయుధము, శపించడం ఆయుధము తన భార్య ద్వారా. ఆయన ఏ ఆయుధం ఎంచుకున్నాడో తెలుసా? మంచి అయినా కీడైనా మేలైనా దేవుడు అన్ని ఇవ్వడానికి ఆయన నిజంగా సమర్థుడనే ఆయుధాలు వాడుకున్నాడు. ఆయన తనకు తాను దేవుడికి అప్పచెప్పుకోవడమే గొప్ప ఆయుధం అన్నాడు ఆయన. కమిటింగ్ అవర్ సెల్ఫ్ టు గాడ్. దేన్ని నువ్వు మార్చలేవు, దేన్ని నియంత్రించలేవు. నేను అది చేస్తా ఇది చేస్తాను అనుకుని ముందుకు వచ్చి నీ చేతులు దానిలో దూరిన తర్వాత దానిలో నుంచి దేవుడి చేతులు బయటికి వెళ్ళిపోయి చేసుకో, నీ యుద్ధం నువ్వు చేసుకో, నీ ఆర్థిక సమస్య నువ్వు చూసుకో. ఏది నీ ఆర్థిక పరిస్థితి మార్చుకుందామని నువ్వేగా, దైవ సంబంధమైన మార్గాలు వదిలేసి. ఏది నీ ఆరోగ్యాలు బాగు చేసుకుందామని దైవ సంబంధమైన మార్గాలు వదిలేసి, నీ కుటుంబాన్ని కట్టుకుందామని దైవ సంబంధమైన మార్గాలు వదిలేసి నీ సొంత ఆయుధాలతో నువ్వు యుద్ధం చేస్తున్నావు. నేను రాను, చేసుకో. కానీ అదే శత్రువు యొక్క ఆయుధాలు ఎంత బలమైనవైనా సరే యుద్ధం ఒక్కసారి యెహోవాకు అప్పగించి మనం చేతులు కట్టుకొని చేతులు పైకెత్తి ప్రభు నువ్వు చేయన్నప్పుడు దేవుని ప్రవక్త అన్నాడు, అసలు అట్లా చేతులెత్తి ఏ ఆయుధాన్ని పట్టుకోకుండా నిలబడగలిగే స్థితే నిజమైన ఆయుధాన్ని పట్టుకోవడం అన్నాడు ఆయన. అందుకే అంటాడు ఏమని, ద గ్రేటెస్ట్ వెపన్ దట్ ఐ నో, అత్యంత గొప్పదైన ఆయుధం నాకు తెలిసింది ఆఫ్ ఎ క్రిస్టియన్ టుడే ఈజ్ ఎ కమిటల్ టు గాడ్. దేవుడికి అప్పగించుకుంటా, దేవుడికి లొంగిపోవుట, ఇంతకంటే మించిన గొప్పదైన ఆయుధం మరొకటి లేదయ్యా. అందుకే అంటాడు, అయ్యా నీ పిల్లలు చచ్చిపోయారు, యెహోవా చూసుకుంటాడు, ఇచ్చాడు తీసుకెళ్ళాడు, ఆయనకే స్తోత్రం. అక్కడ యోబు వాడిన గొప్ప ఆయుధాలు కంటికి కనవలేవు అవి. ఎఫెసీ గ్రంథం మనం చూడలేదా? మనం పోరాడే పోరాటము దృశ్య రూపంగా జరిగేది కాదు, అదృశ్యమైన ప్రపంచాలతో చేసే యుద్ధాలు. ఆయుధాలు కూడా అదృశ్యంగానే ఉంటాయి అవి. కానీ కమిటల్ టు గాడ్, దేవుడికి లొంగిపోకుండా దేవుడికి అప్పగించుకుంటున్న ఆయుధాన్ని మనం వాళ్ళే మన చేతుల్లో తీసుకున్నాం. యుద్ధాన్ని మనకు నచ్చినట్టుగా ఎన్నుకున్నాము ఆయుధాల్ని. దీనివల్ల ఎప్పటికీ మీకు విజయాలు రావు, ఎప్పటికీ రావు. ఓడిపోతామయ్యా, మరలా ఓడిపోతాము. సౌలుకు కలిగిన అదే అపకీర్తి వస్తుంది. సౌలు రాజ్యం కూలిపోయినట్టుగా మన కుటుంబాలు, మన బంధుత్వాలలో కానీ, మన సమాజంలో కానీ, మన యొక్క సంఘంలో కానీ అన్ని చోట్ల మన యొక్క అన్ని కూలిపోతూ ఉంటాయి. యుద్ధం చేయాల్సిన దేవుడు ప్రభువు చూసుకుంటాడని చెప్పి చేయగలగాలి. కానీ మనం ఎందుకు ఆయుధాలు పట్టుకుంటున్నాము? ఏ ఆయుధాలు పట్టుకోవాలా? మనకు అనుగ్రహించబడిన ఆయుధాలు ఉన్నాయి. ఏది? కమిటల్ టు గాడ్ అనే మొట్టమొదటి ఆయుధం. ఏంటది? దేవుడికి అప్పగించుకోవటం, లొంగిపోవటం అనేటువంటిదే ఈ రోజున దినములలో క్రైస్తవులకు దేవుడు అనుగ్రహించే అత్యంత గొప్ప ఆయుధం అంటాడు దేవుడు ప్రవక్త. ఇంకొంచెం ముందు చూడండి అంటాడు, వెన్ యూ కాంట్ డూ నథింగ్ అబౌట్ ఇట్ జస్ట్ కమిట్ టు హిమ్. నువ్వేమి చేయలేనప్పుడు ఆయనకు లొంగిపో, అండ్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దేవుడు చూసుకుంటాడు. నా భార్య మారట్లేదు, నువ్వేం చేయబాక, దేవుడికి అప్పగించో. నా భర్త మారట్లేదు, దేవుడికి అప్పగించో. ఆరోగ్యాలు మారట్లేదు, దేవుడికి అప్పగించో. కుటుంబాలు కట్టబడడం లేదా, దేవుడికి అప్పగించో. రక్షణ ఏర్పడతలేదా, దేవుడికి అప్పగించో. నేను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఏం చేయలేవు నువ్వు, ఏం కాదు. నేను చెప్తున్నా వినండి, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి సంపాదించిన ₹1 అయినా సరే, ఎప్పటికైనా సరే ఇది చిల్లుబడ్డ సంచులు వేసిన రూపాయే. నీ ఆయుధాలు పనిచేయవు, నీ ఆయుధాలు నీ కంటికి పనిచేస్తున్నట్టు కనబడుతున్నాయి, బట్ యు ఆర్ స్టిల్ ఫెయిలింగ్. గెలుపు కేవలం ఆయన ఆయుధాల్లోనే ఉంది. గెలుపు ఆ వడిసెల్లోనే ఉంది, ఆ కృపకు సాదృశ్యమైన 5 నున్నటి రాళ్లలోనే ఉంది, క్వికెనింగ్ స్పిరిట్ ను కలిగిన కర్రలోనే ఉంది. అంతకు మించి విజయం ఇంకెక్కడ దొరకదయ్యా. తర్వాత అంటాడు చూడండి, సో నేను నీకు దగ్గరలో లేకుండా వేరే సముద్ర దూరం, వేరే తీర ప్రాంతాల్లో ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ అనుమతిస్తే మీరందరూ నా కోసం ప్రార్థించాలని ఆశపడతా ఉన్నారు. ఏంటది? ఎందుకు? నేను ప్రవక్తను కదా, నేను వేరే ప్రాంతాలకు వెళ్ళి మీకోసం నేను చేయాలి, నా కోసం మీరు చేయాలా? ఆయన అంటాడు, మీకు ఒక ఆయుధం ఇవ్వబడ్డది, ఆయుధాన్ని మీరు వాడండి. ఏ ఆయుధాలతో యుద్ధం చేయాలి? ఆయుధాలతో చేయాలయ్యా. లోక ఆయుధాలు, సౌలు లాంటి యొక్క శిరస్త్రాణాలు మనం ఎందుకు వాడుతున్నాము? నాకు ఎంటైమ్ మెసేజ్లో ఒకరు పోలీసుని ఆశ్రయించారన్నప్పుడు అది
మా ప్రాణాపాయము, నీ ప్రాణం పోతుంది అంటే తప్ప ఇక దానికి ఇక వేరే సమస్యలు ఎక్కువైపోతున్నాయి తప్ప ఇక మరి ఏ విధంగా వేరే అవకాశం లేకుండా వాక్య పరిధిలో ఉన్నప్పుడు తప్ప నువ్వు ఆశ్రయిస్తున్నావు. నీ ఆయుధం కాని ఆయుధాన్ని ముట్టావు నువ్వు. నేను మళ్ళీ చెప్తా ఉండా, నీ ఆయుధం కాని ఆయుధాన్ని ముట్టావు, నువ్వు లెక్కప్ప చెప్తావు. మనుషుల్ని పోలీసులు మార్చారు, దేవుడు మారుస్తాడు. పరిస్థితుల్ని దేవుడు మారుస్తాడు కానీ మనుషులు మార్చారు. సార్ అంతేనా కదా? ఒక పిల్లి పాలు తాగకుండా ఉండాలంటే పోలీసుని పెట్టి తాగకుండా ఉంటుందా? లేకపోతే మళ్ళీ తాగుతుంది. అట్టగా ఒక వ్యక్తిలో పాపం అనే ఆత్మ ఉంటే ఎట్టగా పాపం చేస్తున్నట్లు ఆ ఆత్మ పోగినట్టుగా చేసేదేవుడు మనుషుల, అధికారుల, పెద్దల, పరిస్థితుల, దేవుడు. మార్చగలిగే దేవుడు దేవుడు. ఎస్ఆర్ మంచి కూర్చో. అట్లా చేయాలా, అంతేగాని ఏ ఆయుధాలు అప్పచెప్పబడ్డాయో వాటిని ఆశ్రయించకుండా పనికి మళ్ళీ ప్రతి ఆయుధాన్ని పెట్టాము. దేవుడు ప్రవర్తన దాని గురించి మరొక చోట చూడండి. దాంతోపాటు ఇంకొక ఆయుధం చెప్తాడు. మొదటి ఆయుధం ఏంటయ్యా? కమిటల్ టు గాడ్, దేవుడికి లొంగిపోవుట, దేవుడికి అప్పగించుకుంటా. రెండో అతిపెద్ద ఆయుధం చెప్తాను చూడండి మీకు. 54-1207. At thy word, Lord, I will let down the net. నీ మాట చొప్పున నేను వల వేయుదును. 47 పేర చూడండి, 47వ పేర. ఒక్క నిమిషం. చదువు. ఫర్ గాడ్, నీవు మంచిగా వినాలయ్యా. నేను ఇంక 7 ఆయుధాలు మనం ఒకేసారి మాట్లాడుకోలేము, సమయం సరిపోదు గురుకుడికల్లో. కానీ ఈరోజు ఈ రెండు చూద్దాం, రెండో చూసి ముగించుకునే ప్రయత్నిద్దాం. నీవు సాక్ష్యము పలికినంతగా నువ్వు ఒప్పుకొనుచున్న దానిని బట్టే దేవుడు నిన్ను రక్షిస్తాడు. గాడ్ కెన్ ఓన్లీ సేవ్ యూ యాజ్ యూ టెస్టిఫై. నువ్వు సాక్ష్యం ఇచ్చుచున్న కొలది, నువ్వు ఒప్పుకొనుచున్న కొలది, నువ్వు బహిరంగంగా అందరి ఎదుట ఆయన గురించి మాట్లాడుచున్న కొలది దేవుడు నిన్ను కాపాడతాడు. తర్వాత నిన్ను దేవుడు స్వస్థపరచడంలో కూడా దానిని నువ్వు ప్రకటిస్తున్న కొలది, మాట్లాడుతున్న కొలది, చెప్పుచున్న కొలది మాత్రమే నిన్ను స్వస్థపరుస్తాడు. నాకు అనారోగ్యం వచ్చింది బ్రదర్, నేను ప్రార్థన చెప్పాను, అడిగా, నువ్వు బాగుపడ్డా, దాని గురించి సాక్ష్యం చెప్పలే. తర్వాత ఏమవుతుంది? తర్వాత ఏమవుతుంది? అయ్యో మళ్ళీ ఒకసారి అనారోగ్యం వస్తుంది చూసినావా? అప్పుడు నీ యుద్ధం నీదే, నీ ఆయుధాలు నీయే. అప్పుడు దేవుడు ఆయుధాలు ఉండవుగా. అప్పుడు ఏ ఆయుధాలకు వెళ్ళాలా? ఆర్మూర్లోకి వెళ్ళి, నిజామాబాద్లోకి వెళ్ళి డాక్టర్ ఆయుధాలు పట్టుకోవాలా, మందుల ఆయుధాలు పట్టుకోవాలా. అవి పనిచేస్తాయా? అరకొరగా పనిచేస్తాయి. అని అంటాడు, గాడ్ కెన్ ఓన్లీ హీల్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ టెస్టిఫై. నువ్వు సాక్ష్యం చెప్పుచున్న కొలదే ఆ సాక్ష్యం నిలబడతాయి, మళ్ళీ ఆ కార్యాలు జరుగుతాయి. దేవుడు ఇజ్రాయేలును కూడా చీల్చినటువంటి ఎర్ర సముద్రాన్ని గురించి పదే పదే చెప్పమన్నాడు, జ్ఞాపకం చేసుకోమన్నాడు. కనపరిచిన 10 తెగుల గురించి మళ్ళీ చెప్పాలన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. తరాల చెప్పమన్నాడు ఆయన. ఎప్పుడో 10 ఏళ్ల కింద జరిగిన అద్భుతం గురించి చెప్తావా? 5 ఏళ్ల కింద జరిగిన కార్యం గురించి చెప్తావా? 2 ఏళ్ల కింద జరిగింది చెప్తావా? అయ్యో నా పిల్ల చచ్చిపోవాల్సి దేవుడు కాపాడు ఇప్పుడు చెప్తావా? కాపాడినటువంటి 4 రోజులు బాగానే ఉంది, ఇప్పుడు గుర్తుకు రాదు. గుర్తొచ్చిందా? రాదు. ఆ దేవుడు అంటాడు, God can only save you as long as you testify. God can only heal you as long as you testify. నీవు సాక్ష్యం చెప్పుచున్న కొలది, బహిరంగ ప్రకటన చేస్తున్న కొలదే కాపాడబడము, స్వస్థత నిలపబడతాయి. తర్వాత చూడండి అంటాడు, ఈ రోజున ఈ రాత్రిపూట ఆయన దేవుడి యొక్క గుడి పార్శ్వము నేను కూర్చొని ఉన్నాడు. నీ పైన ఆయన మధ్యవర్తిత్వంగా ఆయన పనిచేస్తా ఉన్నాడు. మధ్యవర్తిత్వం చేస్తున్నవాడు ఏం చేస్తాడు ఇప్పుడు చెప్తాడు చూడ. ఇది నువ్వు ఎంత బిగ్గరగా ఏడుస్తున్నావు అన్న దానిపైన లేదు. నీవు ఈ పుల్పిట్ ని, ఈ ఒక ప్రసంగ వేదికను ఎంత బలంగా గుద్దుతున్నా దానిపైన లేదు. నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసావో, ఎంతమందికి డబ్బులు పంచావో, ఆహారం పంచావో, గుట్టలు పంచావో, సహాయం చేసావో, తోడుగా ఉన్నావో, ఈ మంచి పనులు ఎన్ని చేసావో అన్న దానిపైన లేదు. ఇది నీ విశ్వాసమే నేను కాపాడేది. తర్వాత ఆయన అంటాడు,
అక్కడ చెప్తాడయ్యా రెండవ అతిపెద్ద యుద్ధం యొక్క ఆయుధం, రెండవ అతిపెద్ద ఆయుధం చెప్తాడు. నీవు నిజంగా నీ హృదయములో నుంచి వచ్చిన మాట వలన నీ పెదవుల గుండా నీవు ఒప్పుకొనుట. వింటున్నారా? కన్ఫెషన్. ఒప్పుకొనుట అంటే దేనికి ఒప్పుకోవాలా? దేవుడు ఎదుట చేసిన పాపాలు దేవుడికి, మనుషులు ఎదుట చేసిన పాపాలు మనుషుడికి. ఎవరిని గురించి సరిగితే ఈ అమ్మాయి గురించి సరిగితే ఈ అమ్మాయి గురించి చెప్పాలి లేదు. ఇప్పుడు నేను నిన్ను గురించి సరిగా క్షమించు. ఈ వాడి గురించి నేను లేనిపోయిన నిందలు మోపానా, వాడి దగ్గరికి వచ్చి చెప్పుకోవాలా, నీ పైన నిందలు మోపాను క్షమించండి. ఈ కన్ఫెషన్, ఈ ఒప్పుకోలు గురించి మాట్లాడుతున్నా. అది పెదవుల నుంచి హృదయంలో నుంచి అది రాగలగాలి. ఆయన వచ్చాడు. ఆయన ఇప్పుడు మధ్యవర్తిగా ఉన్నాడుగా. ఆయన ఒక్కడే మధ్యవర్తిగా. ఆ మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆయన, నువ్వు దెబ్బతింటలేదు గుర్తుపెట్టుకో, మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆయన ఎప్పుడు మధ్యవర్తిత్వం చేస్తాడంటే, కుడి పార్శ్వమున కూర్చుంటున్నటువంటి ఆయన నీవు ఈ భూమి మీద చేసిన ఏ తప్పిదమైతే ఉంటుందో పాప నియమం చొప్పున ఒప్పుకోలు జరిగితేనే ఆయన మధ్యవర్తిత్వం చేస్తాడు. నీవు ఒప్పుకోవాలంత మట్టు వరకు ఆయన దానిని మధ్యవర్తిత్వం చేయడు. చేయడంటే చేయడు. వింటున్నారా? నా వల్ల ఈ బ్రదర్ నష్టం కలిగింది. నేను దేవుని దగ్గర 10 కాదు 20 మార్లు ఉపవాసాలు చేసినా, నా గుండెలు బాదుకున్నంత కొట్టుకున్నా, నేను ఇక్కడ ఒప్పుకోకుండా అక్కడ మధ్యవర్తిత్వం చేయడం అంటున్నాడు ఆయన. గాడ్ డస్ ఇంటర్సెషన్ as long as you confess. నువ్వు నీ పాపాలు తప్పిదాలు ఎక్కడెక్కడ ఒప్పుకోమని లేఖనం చెప్పిందో అక్కడ ఒప్పుకుంటే తప్ప దేవుడు నీ కోసం మధ్యవర్తిత్వం చేయడు. నేను ఏడ్చానయ్యా, దానికోసం కన్నీరు గార్చానయ్యా, నేను మొత్తం అంతా ఉపవాసం చేశానయ్యా, అయినా దేవుడు నీ పైన వేలాడుతున్న పాపం నాకు చూపించాడు సహోదరి అని బ్రహ్మం గారు ఇలాగ చెప్పాడో, అట్లాగే ఒప్పుకోలు జరిగితేనే మధ్యవర్తి తన కార్యక్రమాన్ని చేస్తాడు. ఎవరికి విరోధంగా పాపం చేస్తాము, ఎవరికి విరోధంగా తమ చూపులు ఉంచుతాము, ఎవరికి విరోధంగా మన ఆలోచనలు ఉంచుతాము, ఎవరికి విరోధంగా లేఖనాలు దాటి మన మాటలు ఉంచుతామో, సనుగుతామో, గొనిగుతామో, ఇవి ఒప్పుకోలు లేకుండా జాగ్రత్త చెప్తున్నా, ఇదేది పెద్ద ఆయుధము. దేవుని ప్రవర్తన తర్వాత ఈ ఆయుధాన్ని దాటి నేను మరొక రూపంలో దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని నేను మధ్యవర్తిని తిరిగించుకుంటానంటే లేదు, ఆ ఆయుధాలతో నీకు విజయం రాదు. నీకు విజయం వచ్చేటప్పుడు నువ్వు వాడాల్సిన ఏకైక ఆయుధం ఇదే అని అంటారు. చూడండి తర్వాత హెబ్రీ పత్రిక 3:1 ప్రకారంగా నీవు మొట్టమొదటిగా నమ్మి విశ్వసించి ఒప్పుకొని అలాగూ చేస్తే తప్ప దేవుడు నీ పక్షాన ఏ కార్యాన్ని చేయడని హెబ్రీ పత్రిక 3:1 చెప్తా ఉంది. తర్వాత ఈ రోజున ప్రజలు వారు బయటకు వెళ్ళి వారు అంటారు మంచిది, చివరి రాత్రి నాకు ఎంతో చక్కగా ఆనందంగా అనిపించింది, చివరి రాత్రి సంతోషంగా ఉండాలని అనిపించింది, ఎక్కడ లేని ఆనందం కలిగింది అని ప్రజలు అంటారు. కానీ ఎందుకో నిన్న బాధ అనిపించింది, ఈ రోజే కొంచెం బాధగా, విచారంగా, దిగ్భ్రాంతిగా ఉన్నట్టుగా ఉంది. ఎందుకో అసలు నేను ఈరోజు ఉండలేకపోతున్నా, నిన్న ఉన్నంత ఆనందంగా సంతోషంగా ఈరోజు లేను అని కొంతమంది అంటారు. ఎప్పుడైతే నీ ఒప్పుకోలు నువ్వు కోల్పోతావో, నీ ఒప్పుకోలు నువ్వు నిలుపుకోలేకపోతావో, అక్కడే ఒకరోజు ఆనందము, ఒకరోజు బాధ, ఒకరోజు ఆనందము, ఒకరోజు బాధ. ఇవి కలగడానికి గల ప్రధానమైన కారణము నీవు నీ ఒప్పుకోలుని కోల్పోవడమే దీనికి కారణం అంటాడు ఆయన. తర్వాత అసలు నువ్వు ఎవరవన్న సంగతితో సంబంధమే లేదు. నువ్వు ఎంత పరిశుద్ధుడైనా, నువ్వు ఎంత భక్తిపరుడైనా, నువ్వు సేవకుడువైనా, నీవు గొప్ప ఏది క్లర్జిమన్ అంటే అందరిపైన ఉండేటువంటి ఒక లీడర్ లాంటి వాడివైనా, నువ్వు ఒక డీకర్ అయినా, నువ్వు ఏదైనా సరే 50 సంవత్సరాలుగా నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ ఒకవేళ నువ్వు రేపు వెళ్ళి నువ్వు ఒకవేళ నీ విశ్వాసంలో సడలింపబడి అక్కడికి వెళ్ళి నాకు ఎందుకో నేను భక్తిలో ఉన్నట్టుగా, క్రైస్తవుడు అన్నట్టుగా నాకు అనిపించట్లేదు నువ్వు చెప్పావనుకో,
నువ్వు వెనక్కి జారి పడిపోయిన వాడవే, నువ్వు కోల్పోయిన వాడవే. మంచి వినాలయ్యా, ఓన్లీ బై కన్ఫెషన్, ఓన్లీ బై కన్ఫెషన్, కేవలం ఒప్పుకోవడం ద్వారా, కేవలం ఒప్పుకోవడం ద్వారా ఆత్మీయ యుద్ధాలు నీలో నీకైనా, నీ కుటుంబంలో అయినా, నీ భాగస్వామితో అయినా, నీ పిల్లలతో అయినా, నీ సహోదరితో అయినా, సంఘాలతో అయినా, ఓన్లీ బై కన్ఫెషన్. ఒప్పుకోను చేతనే రక్షించబడతావు, ఒప్పుకోనని ఏ పాపము క్షమించబడదు అని అంటాడు. మనుష్యుడి చేతుల్లో దేవుడిచ్చినటువంటి అత్యంత శక్తివంతమైన బలవంతమైన ఆయుధమే ఒప్పుకోలు. నా మాట వింటారా? క్షమగాతో ఒక పాపం చేశాను నేను వాడి దగ్గర ఒప్పుకోవాలా? తప్పైంది బ్రదర్, పొరపాటు చేశాను. పీటర్ గారు వచ్చి నేను సరిగాను, పీటర్ గారు వచ్చి ఈ అమ్మాయి దగ్గరకు చెడ్డగా చెప్పాను, నేను పీటర్ గారి దగ్గరికి ఒప్పుకోవాలా? ఈ ఆయుధాన్ని పట్టుకోకుండా మనుషుడి చేతిలో దేవుడు పెట్టినంత శక్తివంతమైనటువంటి బలము కలిగిన ఈ ఆయుధం లేకుండా నేను పీటర్ గారికి చెప్పను, కానీ ఈ వీరికి చెప్తా దేవుడు క్షమిస్తాలే అని. దేవుడు చెప్తా, క్షమించు ప్రభా, పీటర్ గారి గురించి తప్పుగా ఆలోచించా, సరిగాను గురిగాను. దేవుడు అంటాడు, నీ ఆయుధాన్ని తప్పుగా వాడావు. ఏ ఆయుధం నీకు అప్పచెప్పబడిందో యూ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఇన్ అ రాంగ్ వే. దేవుడు మనుషుడి హస్తంలో పెట్టినటువంటి ఆ గొప్ప గొప్ప ఆయుధాల్ని ఈరోజు క్రైస్తవులు తప్పుగా వాడుతున్నారు. అసలు వాటికి శక్తి లేదన్నట్టుగా సాతాను వాళ్ళని భ్రమపరిచాడు, అవి బలము లేనట్టుగా సాతాను వాళ్ళని పూర్తిగా మభ్యపెట్టేశాడు. వాడు గెలిచాడు దాంట్లో, వారికి తెలియదల్లా. అత్యంత శక్తివంతమైన ఆయుధము ఒకటి, కమిటింగ్ టు గాడ్ అన్న విషయం తెలియడంలే. అన్నిట్లో నేను చేస్తానని ముందుకు వస్తున్నారు, ఓడిపోతున్నారు. ఎక్కడైతే పాప నియమాన్ని జయించడానికి దేవుడిచ్చిన ఏకైక అత్యంత శక్తివంతమైన గొప్ప ఆయుధము, బై కన్ఫెషన్ యు ఆర్ సేవ్డ్. ఆ కన్ఫెషన్ లోనే ఈ ఆయుధాన్ని వాడకుండా పనికి వల్ల ప్రతి ఆయుధాన్ని వాడుతున్నామా? ఇప్పుడు పీటర్ గారిని దాడి చేశా, పీటర్ గారి వల్ల నష్టం కలిగింది, నేను వెళ్ళి పాపాన్ని ఒప్పుకోలే, తప్పును ఒప్పుకోలే, నా వల్ల నష్టం జరిగింది కాబట్టి నేనేం చేశానంటే నెక్స్ట్ టైం వాళ్ళ ఏదైనా ఫంక్షన్ జరిగితే 10,000 అప్పించాను, ఊరికి ఉంచుకోమని చెప్పేసా. ఇంతకీ నా ఆయుధాన్ని సరిగ్గా వాడానా? నా పాప నియమాన్ని జయించానా? నా సహోదరులు గుర్తుపెట్టుకోండి, యుద్ధాలకు దిగారు కానీ ఆయుధాలు సరిగ్గా వాడడంలే. యుద్ధాలకు దిగారు కానీ నీ ఆయుధాన్ని గుర్తుపట్టలా. యుద్ధాలు చేస్తున్నారు కానీ ఆయుధాల సంపత్తిని గురించి నీ కలిగినటువంటి అవగాహన చిన్నదైపోయింది. నీ ఆయుధాన్ని సరిగ్గా వాడట్లేదు నువ్వు. యూ విల్ ఫెయిల్, ఓడిపోతావు. నీ ఎదురుగా నిలబడ్డవాడు గొలియాతు, వాడి దగ్గర నువ్వు ఖచ్చితంగా వాడాల్సింది సౌలు ఆయుధాలు కాదు, దేవుడిచ్చిన శక్తివంతమైన ఆయుధాలు వాడాలా. ఏ ఆయుధం పడితే ఆయుధం యుద్ధం గెలుస్తావా? సాధ్యపడదు నాయన. ఖచ్చితంగా శక్తివంతమైన దేవుడి యొక్క ఆయుధాలు ఉన్నవి. ఆ 7 ఆయుధాలు 2 చూసాము. ఈ 7 ఆయుధాలు వాడకపోతే సాతానుగాడి యొక్క ఆయుధాలు ఎదుట మన ఆయుధాలు నిలబడలేవు. నా మాట విన్నారా? వాడడం చేత కాకపోతే ఎంత శక్తివంతమైన ఆయుధమైనా సరే కర్రప్పులతో సమానమే. కరెక్టేనా? 10 కోట్లు పెట్టే ఆయుధంగా ఉన్నా ఎలా వాడాలో తెలియట్లే, సరిగ్గా వాడట్లే. దేనికది? కుక్కను తోడడానికి కూడా పనికిరాదు. అది శత్రువుని కాదు, కుక్కను తోడడానికి కూడా పనికిరాదు. అది అట్లాగే మన హస్తాల్లో పెట్టినటువంటి శక్తివంతమైన ఆయుధాన్ని సరిగ్గా వాడడం మొదలు పెడదాం. యుద్ధం చేస్తున్నామా? చేస్తున్నాము. గెలవాలనుకుంటున్నావా? సరైన ఆయుధాలు వాడదాము, సరైన రీతిలో వాడదాము. మొదటిది, కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవుడికి నిన్ను అప్పచెప్పుకో, లొంగిపో. నేను చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఈ కుక్కలో ఈ కుయ్యితో కూడుకున్న ప్రణాళికలు మానేసేయండి. ఇద్దరిని ఇట్లా ప్రణాళికలు పెడదాము, ఇద్దరిని కట్టుకుందాము, వాళ్ళతో ఇట్లాంటి కలిగి ఈ ఏ ఒక్కర్లా. ఈ సంఘాన్ని కట్టేటప్పుడు నేను అలాంటి ఆలోచన కలిగి ఉంటే సంఘమే కట్టబడకపోయేది. ఏం చేయట్లేదు, తింటున్నాం, పడుతున్నాం, చదువుకుంటాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడి పని చేసుకుంటూ పోతున్నాం. ఆయనే కట్టుకుంటున్నాడు. ఆయన ఆయుధాలు పట్టే విధానమే అది. లేదు, మొత్తం సంఘాన్ని పెంచాలంటే ఏం చేద్దాం? ఇప్పుడు అందరికి శ్మశాన పెట్టుకలు పంచుదామా? బర్త్డే కేకులు పంచుదామా? అందరికి జీతాలు ఇద్దామా? ఈ పనికి వాళ్ళ ఆయుధాలతో సంఘాలు పెరగవు, ఆత్మీయత ఎదుగదు. సర్వశక్తిమంతునికి అప్పచెప్పుకున్నప్పుడు అదే గొప్ప ఆయుధము. చాలా మందిని పట్టించుకోకుండా సొంత ఆయుధాలు వాడుతున్నారు. సొంత ఆయుధాలతో విజయాలు రావు. ఒకే ఒక ఆయుధము, కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఈ ఆయుధం ద్వారా గొప్ప విజయం వస్తుంది. ఒకవేళ తప్పిదాల్లో పడిపోయినప్పుడు అక్కడ వాడాల్సిన ఆయుధం తెలుసా? కన్ఫెషన్. తప్పుగా చూస్తేనే చెప్పు, అయ్యా ఇగో ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్
నాకు తెలియకుండా ఒక తప్పుడు చూపించేసా, అమ్మ నువ్వు వేసుకున్న పనికి మళ్ళీ చెత్త డ్రెస్ వల్ల తప్పుగా చూడాల్సి వచ్చింది, క్షమించమ్మ నా తప్పే పొరపాటు అని చెప్పిన అనుకో, ఈమెకి సిగ్గొస్తుంది, నెక్స్ట్ టైం మంచిగా వేసుకుంటారు డ్రెస్. చెప్పేటోళ్ళు లేక ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు బట్టలు వేసుకొని. ఇతరు ముగ్గురు చెప్పిన అనుకో, హిందీలో ఏమంటుందని లజ్జ కలుగుద్ది. ఏంటది? బైబిల్ మాట కదా, లజ్జాకరమైన దేవత. ఏం దేవత? బైబిల్లో మాట మీరు పలకరా? లజ్జాకరమైన దేవత. 10 సార్లు వెళ్ళి ఇద్దరు ముగ్గురు వచ్చి, అమ్మ నీ పనికి వాళ్ళ వస్త్రధారణ వల్ల నా సూపు చెడిపోతా ఉంది, నన్ను క్షమించు, నువ్వు బాగానే ఉన్నావు, నేనే తప్పు చేశాను. అప్పుడు ఏమైంది? ఏం చేస్తుంది? ఏం చేస్తారమ్మా? సిగ్గుతో మార్చుకుంటారు వాళ్ళు. ఎస్ సార్, నువ్వు కన్ఫెషన్లోనే సమాజాలు మారుతాయి, సంఘాలు మారుతాయి. కన్ఫెషన్ ఒప్పుకోవాలా? ఎస్ సార్, నువ్వు చేసే పాపాలు చేసి దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాలే అనుకున్నావా? నీ ఆయుధాన్నే తప్పుగా వాడేశావు. ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ ద హ్యూమన్ హ్యాండ్, యు ఆర్ మిస్యూజింగ్ దట్. అని అంటాడు, యు ఆర్ సేవ్డ్ యాజ్ లాంగ్ యాజ్ యు కన్ఫెస్ ఇట్, యు ఆర్ హీల్డ్ యాజ్ లాంగ్ యాజ్ యు టెస్టిఫై ఇట్. ఒప్పుకొనుతున్నంత సేపే నీ రక్షణ నిలబడుతుంది, నీ స్వస్థత నిలబడతా ఉంది. గ్రేటెస్ట్ వెపన్స్ వాడడంలో మనకు నిజంగా అవగాహన కలగాలి, శక్తివంతమైన ఆయుధాలు కావాలా. సౌలు వదిలి పడేసినటువంటి ఆ పనికి మళ్ళీ రాగితో చేస్తుంది, వెండితో చేస్తుంది, బంగారంతో చేస్తుంది. వాడి శిరస్త్రాలు కవచాలు మనకి పనికిరావు, వాడి కత్తులు ఈటలు బల్లెలు మనకి పనికిరావు. మనకు వచ్చే ఆయుధాలు వేరు. మన ఆయుధాలు చూస్తుంటే లోకానికి పిచ్చితనం కనబడుతుంది. వాళ్ళంతా కొడుతుంటే ఎట్ట మాట్లాడుతున్నావురా, వాళ్ళన్నీ మాట్లాడుతుంటే ఎలా సహిస్తున్నావురా. మన ఆయుధాలు అవే. మన ఆయుధాల గుండా వచ్చే విజయాన్ని ఎవడో ఆపలేడు. ఆయుధాలు సరిగ్గా వాడతాం. యుద్ధంలో ఆయుధాలు ఉంటాయా? ఆమేన్. ఆయుధాలు సరిగ్గా వాడాలా? ఆమేన్. ఆయుధాల శక్తిని మర్చిపోతున్నారా? సాతానుడు గెలుస్తున్నట్లే జాగ్రత్త. ఆ రోమా సామ్రాజ్యపు సైన్యాధిపతి ఓడిపోయినట్టుగా కాకుండా మన ఆయుధాలపైన మనకు అవగాహన కలిగి మనం జయించుదాం. మనల్ని మనం కట్టుకుందాం, మన కుటుంబాన్ని కట్టుకుందాం, మన ఆర్థిక పరిస్థితి సరి చేసుకుందాం, ఆరోగ్య పరిస్థితి సరి చేసుకుందాము, మన సమాజాన్ని సరి చేసుకుందాం. అయ్యా గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మిగతా విషయాలు దేవుడు అనుగ్రహిస్తే కొద్దిగా ముందుకు సాగిపోదాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సమయల్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యమును బట్టి మనందరిలో కూడా యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి సరి అయినటువంటి శక్తివంతమైన ఆయుధాలు మనం వాడినట్లుగాను, ఈ కుటుంబానికి, ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు శాంతి సమాధానం అనుగ్రహించినట్లుగాను మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ ప్రేమ, నీ కృపతేతో ప్రభు తండ్రి నాయన, మీరు ప్రభు మీ దాసుని అయ్యా తను నిలబెట్టుకుని ప్రభు మీరు మా అయ్యా తన నాయన మాకు కావలసినటువంటి వర్తమానము అయ్యా తండ్రి నాయన మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా ప్రలోక ప్రజా నీకు స్తోత్రాలు. ఇదిగో మా జీవితంలో, మా బ్రతుకుల్లో ప్రభు అనేక సార్లు ప్రభు తండ్రి పడి చెడిపోయినటువంటి వాళ్ళమే ప్రభు. సాతాను యొక్క ప్రభుత్వ ఆయుధాలలో ప్రభు అనేక సార్లు ప్రభు తండ్రి మేము పడిపోయినటువంటి వాళ్ళం నాయన. ఇదిగో సాతానుకు ప్రభు తండ్రి నాయన, ఇదిగో ప్రభు వాక్య ఖడ్గాని ప్రభు మేము చూపించలేక ప్రభు అయ్యా తను అనేక సార్లు ప్రభు మా జీవితంలో ఓడిపోయినటువంటి వాళ్ళమే ప్రభు. నాయన స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని క్షమించు, మన్నించుమని ప్రార్థన ప్రభు. ఇదిగో ప్రభు సరి అయినటువంటి యొక్క యుద్ధంలో సరి అయినటువంటి యొక్క ఆయుధాలను మేము వాడలేక అయ్యా తండ్రి ఓడిపోయినటువంటి స్థితిలో ప్రభుత్వం మేము ఉన్నటువంటి వాళ్ళమే నాయన. అయ్యా మమ్మల్ని క్షమించు, మన్నించుమని ప్రార్థన ప్రభు. ఇదిగో సరి అయినటువంటి సమయంలో ప్రభు సరి అయినా ఇదిగో ప్రభుత్వన అయ్యా తన నాయన ఆయుధాలను వాడులాగున మాకు సహాయం చేయమని ప్రార్థన ప్రభు. ముందుగా ప్రభుత్వ మేము నీకు సల్లనరగవ్వలాగున ఆయా కృప చూపమని ప్రార్థన ప్రభు. మేము ప్రభు మీకు అప్పగించుకున్న భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన ప్రభు. ఓ పరలోకపోతున్న మీకు మేము అయ్యా తండ్రి నన్ను అప్పగించుకొని ఇదిగో ప్రభుత్వం అట్లాంటి యొక్క ఆయుధాన్ని ప్రభుత్వ సాతాను యొక్క ఆయుధాలను ప్రభుత్వ నన్ను హతమర్చడానికి మాకు శక్తిని, మాకు బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన ప్రభు. అయ్యా ముఖ్యంగా ప్రభు తండ్రి నాన్న ఇదిగో రెండో యొక్క ఆయుధమును ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఓ పరలోక తండ్రి నాన్న ఇదిగో ప్రభా ఈ కాలానికి ఇవ్వబట్టి అయ్యా తన నాన్న వర్తమానికుని అయ్యా మీరు ఎత్తి పట్టుకొని ప్రభు తండ్రి నాయన ఇదిగో ప్రభా ఆయుధాలను ప్రభు తన నాన్న ఇదిగో ఏడులో అయ్యా 2 మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో అనేక సార్లు ప్రభు తన మా సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి సహోదరులను, సహోదరుల పట్ల ప్రభా అయ్యా తన గులిగినటువంటి వాళ్ళమే ప్రభు. మమ్మల్ని క్షమించు, మన్నించుమని ప్రార్థన ప్రభువా.
ఇదిగో రాజు తండ్రి నాయన వారి దగ్గరికి వెళ్ళి ప్రభా మేము ప్రభు తండ్రి ఇదిగో ప్రభు తండ్రి నాయన అప్పగించుకుని ప్రభు క్షమించుమని ప్రభు తండ్రి నాయన అయా లోబడి ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన. ఓ పరలోకపు తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభు. మాకు ఆయా అనుగ్రహించినటువంటి ఈ ఆయుధాలను బట్టి నీకు వందనాలు. ఇక మా జీవితంలో వాటిని ఉపయోగించుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. దయగల రాజానికి స్తోత్రాలు ప్రభా. ఓ ఒప్పుకోలును ప్రభు తండ్రి నాయన మా జీవితంలో జరుగులాగా మాకు సహాయం చేయండి. ఓ దయగల రాజా తండ్రి మా జీవితంలో అనేక సార్లు ప్రభా మనుషులు అనుకొని ప్రభు తను ఒప్పుకోలేనటువంటి స్థితిలో మేము జీవించినటువంటి వాళ్ళమే ప్రభు. అయా తన వారితో ఒప్పుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయా సహాయం చేయమని ప్రార్థన ప్రభు. దయగల తను మీరు అనుగ్రహించినటువంటి ఈ ఆయుధాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఇంకొన ప్రభా మా ముందు ఉంచుతున్నటువంటి ఆయుధాలను కూడా ఆయా తన వాటిని గుర్తిరిగే భాగ్యం మాకు అనుగ్రహించండి. దయగల రాజతండ్రి నన్ను ఇదిగో మీ కృపచేతి ఇదిగో ఆయా ఈ కుటుంబానికి ప్రభు తన మీరు శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన ప్రభు. అయా తను మీరు ఇచ్చినటువంటి ఆయుధాలను బట్టి ఇదిగో ప్రభు నీకు లోబడే కృపను అనుగ్రహించమని కుటుంబానికి ఆయా ప్రభు యేసుక్రీస్తునామమున ప్రభుత్వం మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయా పరలోక ప్రజానికి స్తోత్రాలు ప్రభు. ఆయా తను లోబడే కృపను మాకు అనుగ్రహించండి నాయన. ఆయా ఒప్పుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. ఈ కుటుంబాన్ని ప్రభు అనేక రకాలుగా ప్రభుత్వం నాయన మేము ప్రభు సనిగి ఉనిగినటువంటి వాళ్ళమే ప్రభు. అయా దయగలుగుతున్నది మేము ఒప్పుకుంటున్నాం ప్రభు నీ సన్నిధిలో. ఓ పరలోకపు తండ్రి నాయన మాకు సహాయం చేయండి, కృప చూపండి. ఆ ఒప్పుకునే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఓ పరలోక ప్రేమ ఎత్తనే నాయన మా జీవితంలో బ్రతుకున్నంత కాలము అయా తన అలా కలిగి ఉండులాగున కృప చూపమని ప్రార్థన తండ్రి. సమస్త విషయంలో కృప చూపి అయ్యా మీ దాసును ఎత్తి పట్టుకుని ప్రభుత్వం మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా మా జీవితంలో ఎన్నడూను ప్రభా మంచి నేల పడ్డటువంటి ఒక విత్తనంలాగా ప్రభా నూరంతలుగా ఫలభరితం ఇచ్చే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన. సమస్త విషయంలో కృప చూపి నడిపించి మీ నామానికి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సామర్థ్యంగా ఎన్నడూ పోరాడనటువంటి ఒక గొప్ప యుద్ధం అనేటువంటిది జరుగుతున్నటువంటి కాలంలో నిజముగానే మా కోసం మీరు నియమించిన గొప్పదైన శక్తివంతమైన ఆయుధాల చేత మేము విజయాలు పొందాలని ఆశపడతా ఉన్నాం ప్రభువా. మాకు తెలియకుండానే సౌలు ఏదైతే వాడి ఉన్నాడో అవే ఆయుధాల చేత ప్రభు ముందుకు మేము మాకు తెలిసి తెలియక కొన్ని మార్లు ముందుకు వచ్చి ఉన్నాం నాయన. వాటి వలన మాకు ఎలాంటి విజయము దక్కదన్న విషయం ప్రభు మరొకసారి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. కానీ వాడుక లేనటువంటి ఆ ఆయుధాలను మేము వాడకుండా మీరు మా కోసం నియమించిన ఆయుధాలను మొదటిగా మేము గుర్తిరిగినట్లుగా ఆ ఆయుధాల వలన మా యుద్ధములో మేము నాయన శక్తివంతమైనటువంటి కార్యాలను ప్రభువ మీరు మా పక్కనుండగా మేము చేయలాగల మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు కృపగల దేవ దయచేసి నా తండ్రి. ఎక్కడో కూడా మేము ఓడిపోకుండా ఉండాలంటే శరీరరీతిగా నడుచుకునే వారమే కానీ శరీర రీతిగా మేము పోరాడకూడదు అంటా ఉన్నావు నాయన. నిజంగానే మా వెపన్స్ మా ఆయుధాలు ఈ శరీర సంబంధమైనవి కాకుండానే ఆత్మ సంబంధమైన ఆయుధాల చేత ఈ దేహ సంబంధమైన ఈ ప్రపంచాన్ని జయించే శక్తిని మాకు అనుగ్రహించు. ఈ మాటలు విదజల్లబడినటువంటి ఈ గృహాలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు నాయన. కృపగల దేవ నీకు నేను సంపూర్ణంగా అప్పచెప్పుకునే ఒక భాగ్యమే కానీ ఒప్పుకోలు చేసుకునేటువంటి భాగ్యమే కానీ మీరు మాకు అనుగ్రహించండి ఆయన. ఇవి రెండు కూడా మనుష్యుని యొక్క హస్తంలో పెట్టబడిన అత్యంత శక్తివంతమైన ఆయుధాలు అని ఈ ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు. ఈ ఆయుధాలను ఎల్లవేళలా మేము వాడుతూ అందుకొరకే ప్రభు నీ ప్రవక్త అన్నాడు నేను ప్రతిరోజు ఒప్పుకొనిచున్నాను, ప్రతి గంట ఒప్పుకొనిచున్నాను, ప్రతి గడియ ఒప్పుకొనిచున్నాను అన్నాడు ఆయన. అవును ఆయన ఆ ఆయుధాన్ని ఆయన ఎల్లవేళలా వాడుటను బట్టే తను ఎత్తబాటుకు సరిపడేటువంటి ఆ నిష్కలంకమైన పరిశుద్ధతతో నిలబడగలుగుతా ఉన్నాడు ఆయన. మేము అలాగే నిలబడాలంటే ఆ ఆయుధాన్ని ఎల్లవేళలా మేము వాడులాగా సహాయం దయచేయండి. ఎప్పుడో ప్రభురాత్రి భోజన సమయంలో మాత్రమే వాడుతున్నటువంటి మా యొక్క నిర్లక్ష్య ధోరణి క్షమించండి ప్రభువా. ఈ ఆయుధాలను ఎల్లవేళలా మేము వాడులాగా కృప చూపండి. ఈ ఆయుధాన్ని వాడకపోతే వేలాడబడేటువంటి అనేకమైన పాపాల వలన ఆయన మా కోసం నియమించబడినటువంటి ఆ పరలోక రాజ్య ద్వారాలు ముయ్యబడకుండా దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు కృప చూపండి తండ్రి. ఈ కుటుంబాన్ని మీద అసలు అక్కప చెప్తా ఉన్నాం. ఈ కుటుంబాన్ని కానీ వీరు పెద్దన్న గారి కుటుంబాన్ని కానీ నాయన వారి చిన్నన్న గారి కుటుంబాన్ని కానీ రేవంత్ సహోదరి కుటుంబాన్ని కానీ వారికి నూతనంగా అనుగ్రహించుకుంటే నాయన ఒక కుమార్తె విషయంలోనేమి నాయన మీరు గొప్ప కృప చూపుతా ఉన్నారు, మేము నమ్ముతా ఉన్నాం నాయన. ఈ కుటుంబాలన్నిటికీ కూడా దేవుడి యొక్క నామంలో ప్రభువుని యేసుక్రీస్తు నామంలో శాంతి సమాధానములు కలుగును గాక. ప్రభువుని యేసుక్రీస్తు నామంలో ప్రతి దోషమును, ప్రతి సతాను తంత్రములు, ప్రతి దురాత్మల యొక్క ప్రభావములన్నీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాము. నీ సర్వశక్తివంతమైన కృప చేత ఈ కుటుంబాన్ని కాచి కాపడమని ఈ కుటుంబంలో సమాధానకర్తలు ఉండేలాగా కృప చూపించమని ప్రార్థిస్తా ఉన్నాం. జరగనై ఉన్నటువంటి ఆ ప్రేమ విందులు కూడా మీరు తోడుగా ఉండండి నాయన.
అంతేకాకుండా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రియమైన పిల్లలు తిరిగి వారి గృహాలకు వెళ్ళబోచుండగా కూడా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు సమస్యలు లేకుండా సమస్తము చక్కగా జరిగించబడలాగున వారు క్షేమంగా వారి గమ్యస్థానాలు చేరులాగున నీ దూతలు మీరు కావలిగా వచ్చమని ప్రార్థిస్తాము. నీ సర్వశక్తివంతమైనటువంటి నీ నామం పేరిట ఏర్పాటు చేయబడుతున్నటువంటి నైనా ఈ యొక్క గొప్ప కూడికల్లో వీరు పాలిభాగస్సులు అవుతున్నారు కనుక వీరిని నీ వాక్యము చేత అలంకరింపజేయమని, ఈ మాటల చేత వీరిని తీర్చిదిద్ది కట్టమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.